ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధి నిరాశనం యస్య బోధే భవేసిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం తద్వాతీతం గగన సదృశం తత్వపశ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది. దానిలో యావదధికారాధికరణం, యావత్ అధికార అధికరణము, దీని గురించి చెప్తున్నాం మనము. ఈ అధికారము అనేది కర్మకి జ్ఞానానికి సంబంధితమైనది. అధికారము అనేది ఈ విషయంలో మనకి కొంత భాష్య భాగం జరిగింది. ఇప్పుడు రెండవ భాష్య భాగము ఆక్షేపం జరిగింది, సమాధానం కూడా జరిగింది. ఇప్పుడు చివరి భాష్య భాగం ఉంది, ఇది దాన్ని చెప్తాం. నచ ఏతే జాతి జాతి స్మరాః ఇది ఉచ్యంతే ते एव एते इति स्मृति प्रसिद्धेः यथा हि सलफा नाम ब्रह्मवादिनी जनकेन विवादितो कामः युधस्य स्वं देहम्. युधस्य स्वं देहं जानकं देहम् आविश्य युज्यतेन पश्चात् स्वमेव देहम् आविशेष इति स्मर्यते. यदि हि उपयुक्ते सकृत प्रवृत्तिः कर्मणि कर्मांतरं आरंभकारणम् आविर्भवेत्. ततः अन्यदपि अदग्धबीजं कर्मांतरं तद्वदेव प्रसज्येतेति. ब्रह्म विद्यायाः पाक्षिकं मोक्ष हेतुत्वम् अहेतुत्वं वा शंक्येत न तु इयम् आशंका युक्ता ज्ञानात् कर्म बीजदाहस्य
శృతి స్మృతి ప్రసిద్ధత్వాత్ తథా హి శృతి విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఇతి స్మృతిరపి స్మృతిలంబే సర్వగ్రంథీనాం విప్రమోక్షః ఇతి చ ఏవమాద్యాః స్మృతిరపి యథైదాంసి సమిద్యోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా ఇతి ఇతి బీజ అన్య బీజాని అగ్ని ఉపదగ్ధాని న రోహంతి యథా పునః జ్ఞానదగ్ధైః తథా క్లేశైః నాత్మా సంపద్యతే సంపద్యతే పునః ఇతి చ ఏవమాద్యాః న చ అవిద్యాది క్లేశదాహే సతి క్లేశబీజస్య కర్మాశయస్య ఏకదేశదాహః ఏకదేశ ప్రరోహశ్చ इति उपपद्यते नहि अग्निदग्धस्यालिबीजस्य एकदेश प्ररोहो दृश्यते प्रवृत्तफलस्य प्रवृत्तिफलस्य च फलस्य तु प्रवृत्ता फलस्य तु कर्माशयस्य मुक्तेः शोरिव विवेकक्षयात् निवृत्तिः तस्य तावदेव चिरम् इति शरीरपात अवधिक्षेपकारणात् क्षेपकारणात् तस्मात् उपपन्ना यावदधिकारम् अधिकारिकारणमवस्थितिः तस्मात् उपपन्न यावद् अधिकारं अधिकारी కారణం అవస్థితి ఇదనమాట. ఇంతవరకు భాష్య భాగం ఒకటి. అక్కడ చిన్న డబ్బా ఉంటుంది చూడ, చిన్నది పలక డబ్బా అదేటి వేసుకో. ఓకే, కాబట్టి ఈ యొక్క భాష్య భాగము చెప్తూ ఇక్కడి నుంచి ప్రారంభమైంది. నచయేతే జాతి స్మరాహ ఇది ఉచ్యంతే, అక్కడి నుంచి కదా. ఏతే ఇది స్మృతి ప్రసిద్ధి యథా హి సులభ
బ్రహ్మవాదిని ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండేవారు, బ్రహ్మవాదులు. అర్థమైందా? సులభ అనేటువంటి స్త్రీ విదుషి జ్ఞాని. అసలు మహిళలే అంత జ్ఞానులు ఉండేవారు, మంచి విద్వాంసులు. తెలియకుండా భారతదేశం మన సంగతి ఏం తెలియకుండా ఏదో చెప్తారు. ఏ ఏ ధర్మంలో కూడా ఇంత స్త్రీలు, ఇంత జ్ఞానులు, పండితులు, విద్వాంసులు ఎక్కడ ఉండదు. బానిసలు అక్కడ, అటు బానిసలు ఉంటారు. ఇక్కడ మన భారతదేశంలో స్త్రీలే మంచి మంచి జ్ఞానులు, పండితులు, విద్వానులు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు. అందుకనే దేవతలంతా అలాగా తీర్చిదిద్ది చెప్తాం, అంతంత విద్వాంసులు. అందుకని సులభ అని చూసారా. అందుకని మా స్వామి కూడా చాలా మందికి సులభ అని పెడుతుంటారు, అమెరికన్స్కి సులభ అని. మైత్రేయి, గార్గి ఇలాంటి వాళ్ళంతా ఉండేవాడు, మదలస. అదేనమాట ఆ విషయం చెప్తున్నారు ఇప్పుడు. ఇంతది వాళ్ళు జ్ఞానులు, ఋషులు ఏ ప్రకారంగా అయితే వాళ్ళు శరీరాలు తెచ్చుకున్న జన్మించినా సరే ఆ జ్ఞాన దృష్టితోనే జీవించుకునేవారు. వాళ్ళ అధికారిత్వం అలా ఉండేది అని ఆ విషయము చెప్తున్నారు అన్నమాట. కనుక ఇక్కడ నచయేతే జాతి స్వరాహ ఇది ఉచ్యంతే అనే దానికి ఇంతవరకు జరిగింది. వీరందరూ పూర్వజన్మ అజ్ఞానం గల జీవులు వంటి వారు గారు. పూర్వజన్మలో మనం ఏ దుష్కర్మలు, విపరీత కర్మలు చేసేసి ఉంటాం కదా, వాళ్ళందరూ పుడుతుంటారు. అట్లా జ్ఞానులు పుడుతుంటారు కదా, వాడి పుట్టుకే పుట్టుక కాదు. జ్ఞానులు వాళ్ళ పుట్టుక కాదు. ఈ సంసారాలు ఉన్నారే వాళ్ళదే పుట్టుక. ఈ జ్ఞానులది పుట్టుక కాదు. అందుకనే అరే అర్జున, నా జన్మ కర్మల గురించి నీకు తెలియదురా, తెలిస్తే ఆశ్చర్యపోతావు. నువ్వు స్వయంగా మేము పుట్టాం. నువ్వు స్వయంగా కాదు పుట్టింది, నువ్వు నువ్వు పరాధీనంలో పుట్టావు. ఆ 3 గుణాలు, అజ్ఞానము, కర్మలు అవన్నీ తీసుకొచ్చి నిన్ను పుట్టించాయి. మేము ఎవరి సరెండర్లో లేము, మేము స్వయంగా పుట్టాం. ఎందుకంటే జగత్ పరిపాలనకి మోక్షుల కోసమో, జిజ్ఞాసుల కోసమో మేము పనిగట్టుకొని పుట్టాం. వాళ్ళని ఉద్ధరించాలి. అట్లా వీళ్ళందరూ వేరు, సంసారాలు కదా, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, దాంతో ఉంటారు. విద్యలో ఉంటారు వాళ్ళు, విద్యా విషయం లేదు. అందువల్ల వీరు పూర్వజన్మ జ్ఞానం గల జీవులు వంటి వారు గారు. పూర్వజన్మ అంటే కర్మ ఫలాలతో పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు స్వయంగా పుట్టారు. స్మృతి వీరు వారే, ఈ ప్రకారంగా స్మృతి ఉంది. వీరు వారే అని చెప్తున్నది. అయ్యో వీళ్ళు వారేనండి, జ్ఞానులండి, వీళ్ళు తత్వవేత్తలండి, కారణ జన్మలు అంటాం మనం. దాన్ని ఏమంటా, కారణ జన్మలు అని చెప్పారు. అట్లా వీళ్ళందరూ కార్య జన్మలు అనమాట. కారణ జన్మ అంటే జ్ఞానంతో పుట్టిన వాళ్ళు, మూల పురుషులు వీళ్ళంతా. కార్య జన్మలు అంటే ఏమిటి, నామరూపాలు, కర్మలు, బాధలు, కష్టాలు అనుభవించేదానికి పుట్టారు. కార్యం కర్మ. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నది. కాబట్టి ఎలాగంటే సులభ అనేటువంటి ఒక బ్రహ్మవాదిని జనకులతో వాదించాలనుకున్నది. సులభ అనేటువంటి ఆమె బ్రహ్మవాదిని, బ్రహ్మతత్వాన్ని గురించి వాదించేది, చెప్పేది. బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం గురించి. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు వినాలి. చదువు సంధి లేకుండా వచ్చి దూరారు అందరు. ఎవరైతే వీళ్ళందరూ, వీరు కూడా, గాంధీ కూడా ఏమీ చర్చలే. వాడు భగవద్గీత వేస్ట్ ఫెలో. వాడికంటే వీడు వేస్ట్ ఫెలో నెహ్రూ. అర్థమైందా? ఊరికే భగవద్గీత కూర్చొని, నేను కూర్చుంటా, చెప్పరా భగవద్గీత చూద్దాం, ఎలా చెప్తావు.
గాంధీని అడగాలి మనం. నేను కూర్చుంటా నీ ముందు, భగవద్గీత చెప్పు చూద్దాం. పనికిరాని వాళ్ళంతా. కాబట్టి ఒత్తిదే ఎన్ని అని ప్రజలు మోసం చేసేదానికి ఇది ఒక తంతు. అందుకని మన పూర్వీకులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు, విద్వాంసులు, పండితులు. ఈ బ్రిటిష్ వాళ్ళ పక్కన చేరిన వాళ్ళందరూ దుర్మార్గులే. బ్రిటిష్కి వత్తాస పలికిన వాళ్ళంతా. కాబట్టి వాళ్ళే దేశాన్ని పాడు చేసి పెట్టేశారు. వాడు పాడు చేసే దగ్గరకు వచ్చారు, వీళ్ళు సహకరించేసినారు. ఇద్దరు కలిపి నాశనం పెట్టేసింది కల్చర్ని. అందుకని జనకుడితో వాదించాలన్నారు వాడికి సులభ. జనకుడితో బ్రహ్మవాదం చెయ్యాలి, నేను బ్రహ్మతత్వాన్ని గురించి, బ్రహ్మసభ జరుగుతుంటుంది ఆయన దగ్గర అని. తన దేహాన్ని వదిలింది ఆవిడ దేహాన్ని కూడా వదిలేసి జనక దేహమును ఆవేశించింది. జనక దేహాన్ని ఆవేశించింది అనమాట. ఎట్లా ఆవేశిస్తారో తెలుసా? ఆవేశించటం అంటే ఇదే మాయలు మర్మాలు ఏం కాదు. నా దగ్గర ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పాను. వాళ్ళతో వాదన చెప్తే ఈమె పోయి జనకుల్లో చేరిపోయి. గురువు అదే కదా కోరేది, శిష్యుల్లో నేను ఉండాలి. శిష్యుల్లో ఏ రకంగా ఉంటావే నువ్వు? జ్ఞాన రూపంలో, జ్ఞాన వాక్ రూపంలో ఉంటావు. అందువల్ల శంకర వాక్యం మనం మాట్లాడేది, ఋషుల వాక్యం మాట్లాడతాం, మా గురువు వాక్యం మాట్లాడతాం మేము. అర్థమైందా? గురువు వాక్యం మాట్లాడు. నీ గురువు ఏది చెప్పాడో నీకు అదే నువ్వు మాట్లాడతావు. నీకేం చెప్పుంటారు? ఇప్పుడు జిఆర్ స్వామి చెప్పింది జిఆర్ స్వామి శిష్యులందరూ మాట్లాడతారు. ఆయన పొట్టే వీళ్ళు పెట్టుకుంటారు. అర్థమైందా? జిఆర్ స్వామి ఏం పెట్టుకుంటాడో, గోదాదేవికి ఏం పెట్టుంటే లేడీస్కి అది పెడతాడు. వీడు ఏం పెట్టుకుంటాడో వాళ్ళకి ఏం పెట్టుకుంటారు కదా. కాబట్టి ఆ స్వామి అమ్మవారి భక్తులైతే వీళ్ళందరికీ అమ్మవారికి దూసేసి ఉంటాడు లోపలికి. కాబట్టి వీళ్ళందరూ ఆ టైంలో అదే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈమెం చేసింది? జనకుల వారితో సంవాదం చేసి జనకుల వారిలో దూరిపోయింది. చూసారా? అందుకని ఆయనతో మాట్లాడింది, ఆయనతో సంవాదం చేసింది. ఆ వాక్కుని, ఆ బుద్ధిని చూసారా ఆయనలో తీసుకెళ్ళి ప్రకాశింపజేసేసి. ఎవరి యాజ్ఞవల్కుడు కూడా అంతే, ఎవరంతా అంతే. ఇప్పుడు మన బుద్ధిలో, మన వాక్కులో ఏముంటుంది? భగవద్గీత ఉంటుంది, ఉపనిషత్తులు ఉంటుంది, శంకర భాష్యం ఉంటుంది. మన గురువులు ఏ విధంగా బోధించారో ఆ స్టైల్ అంతా మన దగ్గర ఉంటుంది కదా. కాబట్టి మనలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఒక్కొక్కరు ఉండొచ్చు కాబట్టి మనకి చాలా మంది ఉండరు. కృష్ణుడు ఉన్నాడు, మనకి శంకర్ ఉన్నాడు, దయానంద స్వామి ఉన్నాడు, ఇంతమంది మనలో ఉన్నారనమాట. అంతమంది ఉంటే మనం ఏమవుతాం అయ్యా? నిండు ప్రకాశమే. పౌర్ణమి చంద్రుడి కంటే ఇంకా బాగా ప్రకాశం చేస్తుంది అట్లా. అందువల్ల ఎవరు గురువులు, ఇదేలా చెప్పింది, ఎవరు గురువులు నీకు ఏది బోధిస్తారో అదే నీలో ఉంటుందిరా అని చెప్పేసి. మాండూక్యంలో కూడా వాళ్ళు నీకు దారి ఎలా చూపించుంటారో అదే మాట్లాడతారు. కాబట్టి నీకు ఎలాగైనా సరే, నువ్వు ఎన్ని మధ్యలో చదివినా సరే, గురువు మాత్రం వాళ్ళే. మళ్ళీ అది తీసేస్తే కానీ పోదు. అర్థమైందా? అది పోతేనే. అర్థమైందా? అట్లా ఆ ప్రకారంగా అనమాట. అందుకనే ఆ గురువు ఏది మనకి ఫౌండేషన్ స్టోన్ వేస్తాడో అది ఉండిపోద్ది. కర్మ స్టోన్ మీద జ్ఞానం ఎంత నిలబెట్టినా నిలబడదేమో. ఉపాసన స్టోన్ వేసి ఉంటే దాని మీద నువ్వు జ్ఞానం నిలబడినా నిలబడదు. జ్ఞానం మీద ఉపాసన స్టోన్ నిలబడచ్చేమో కానీ అది దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. కర్మ మీద జ్ఞానం స్టోన్ నిలబడదు. అందుకని ఆ జ్ఞానం ఎవరు ముందు బోధించుంటారో వాడిని ముందుగా నువ్వు గురువుగా నువ్వు అంగీకరించుకొని ఉంటావో అది శాశ్వతం అనమాట. అందుకని ఏది పట్టుకోవాలో ముందు తెలుసుకోవాలి. ముందు దాంట్లో మళ్ళీ పరీక్షలోకం చేయాలి. మా చెల్లి తీసుకెళ్ళింది, మా అక్క తీసుకెళ్ళింది, మా అమ్మ తీసుకెళ్ళింది అనకూడదు.
నువ్వు సొంతంగా పో, పరిగెత్తుకుంటూ పో, వెతుక్కుంటూ పో, అప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి తెలుసుకో. అంతేగాని మమ్మల్ని వాళ్ళని తీసుకెళ్ళి అట్లా చేసి ఇట్లా చేసి అంటే అది కరెక్ట్గా జిగ్జాగ్ ఎక్కువైపోద్ది. జిగ్జాగ్ లేకుండా ఉండాలి రూటు. కరెక్ట్గా ఒకటే వెళ్ళిపోయి ఉండాలి. సరాసరి జ్ఞానం పోయినా ఉండి మేము అట్లా దొరకటం చాలా అరుదు అనమాట. ఎక్కువ శాతం జిగ్జాగ్లే. ఈ సినిమాకి పోయినామండి హౌస్ఫుల్ అయిపోయిందండి, ఇంకో సినిమాకి పోయామండి అట్లాగా ఏదో హౌస్ఫుల్ లేని టికెట్లు కొని ఉంటావు నువ్వు, అదేమో చెత్త సినిమా. ముందు 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 పోయిన దానికేమో టికెట్లు దొరకలే అక్కడ. ఇట్లా పోతుంటాం మనం. బయటకు వచ్చినప్పుడు సినిమాకి పోవాలన్నప్పుడు హౌస్ఫుల్ అయిన తర్వాత ఇంకా ఎందుకే ఇంటికి పోయి ఏం చేద్దాం, ఏదో చెత్తలో దొరుకుతాం అని దూరిపోయింటు ఈ టైప్. అందుకనే ఆవిడ తన దేహాన్ని వదిలింది, జనక దేహమును ఆవేశించింది జ్ఞానంతో. ఆయనతో వివధించిన తర్వాత, వాదం చేసిన తర్వాత, ఆయనతో సంభాషణ చేసింది, సంవాదం చేసింది. తర్వాత తన దేహంలోకి వెళ్ళింది. అప్పుడు అయింది పని అని బయటకు వచ్చేసింది. అంటే ఆడ చక్క పెట్టేసింది బాగా ఆ అంతఃకరణానికే. ఇప్పుడు గురువు గారు అంతే కదా, మీకు బాగా చెప్పిన తర్వాత యథేశ తథా కురు అని ఎవరు, కృష్ణుడు. అయ్యా నీకు అంతా చెప్పినాను కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పాను కానీ కంక్లూషను లాస్ట్కి యథేశ తథా కురు, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కమాండ్ చేసుకోగలుగుతావు, మేనేజ్ చేసుకోగలుగుతావు, అలా చెయ్యి అయ్యా అని చెప్పేసి. అదివరకేమో అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి. తర్వాత అంతా అర్థం చేసిన తర్వాత యథేశ తథా కురు. యథ ఇచ్చ అంటే ఇప్పుడు నీకు యథార్థమైన ఇచ్చే ఉంది. యథా ఇచ్చ నువ్వు ఇప్పుడు నీ ఇచ్చ అనేది ఆత్మేశ్య బ్రహ్మేశ్య జ్ఞానమే ఉంటుంది కానీ వేరేది ఉండదు. అట్లా ఆ ప్రకారం ఆయనలో ప్రవేశించి ఆ సంభాషణ రూపంలో, బోధ రూపంలో, జ్ఞాన రూపంలో ఆయనలో ప్రకాశించి ఉదయ గ్రంథులు తొలగిచేసేసి బయటకు వచ్చేసేసి. ఇప్పుడు ఎవరైనా సరే డాక్టర్ గారు గుండెలో చేయి పెట్టాడు అనుకో, ఇంకేదన్నా సరే నరాలకి రేకించి లోపలికి పోయి అన్నీ చేసుకొని బయటకు వచ్చేస్తాడు. అన్నీ వర్క్ అంతా అయిపోయిందండి, ఆపరేషన్ అంతా క్లీన్ బాగా చేసేసినాము అని పెట్టు. అట్లా ఇక్కడ హృదయ ఆపరేషన్ చేసేసి ఎవరు సులభ హృదయ ఆపరేషన్. ఇట్లా మన పిల్లలకు అట్లా పేరు, మంచి పేర్లు పెడితే ఎంత బాగుంటుందమ్మా. సులభ అని జ్ఞాని కదా ఆవిడ. అట్లా ఈ ప్రకారం మంచి మంచి పేర్లు ఉంటాయి. మన ఋషులు పెట్టిన పేర్లు చూసారా, ఆ పేర్లు కూడా బాగా ఎన్నుకుంటారు. సులభముగా కలిగేది ఏంటంటే జ్ఞానం ఒకటే. సంసారం అంతా దుర్లభం, సంసారమే దుర్లభం, మా జ్ఞానం దుర్లభం కాదు, తేలిక. రిస్ట్రిక్షన్స్ ఎక్కువ దీంట్లో, ప్రతిదానికి గోలే. బ్రహ్మ విద్య గోల ఉండదు. గురువు గారు ఏమన్నారు, ఎటుకుచో అటుకుచో అటుకుచో ఎటుకోచో అని చెప్పలేవారు. కొత్త నేను రాదు, బాగా ఏకాగ్రత. అంతేగాని ఆసనాలు చెప్పలా, నామాలు చెప్పలా, అది చెప్పలా, ఇది చెప్పలా, యూనిఫామ్ చెప్పలా, ఏమి చెప్పలే. నేను దండించినారయ్యా గురువులు. కర్మకాండలో దండిస్తారు, సంసారంలో దండిస్తారు, మొగుడు దండిస్తుంది, పిల్లలు దండిస్తుంది, పిల్లలు దండిస్తారు. ఈ దండలు ఏంటారు నాయన. సగం నరకం ఇక్కడే చూపించేసినారు మాకు. ఇంక పోయి నరకం అంతా అయిపోయింది కానీ ఇంకా నరకం లేదు ఇక్కడ అని చెప్పేసి బోర్డు తిరగేసేసాడు యమధర్మరాజు. పడే నరకం అంతా పడ్డావుగా, ఇంకా నరకం లేదు బో అది అర్థమైంది. అలా మరి ఎలా భరించాను స్వామి, మీ దగ్గర భరించలేము కానీ ఇక్కడ మోహమమకారాలకు తావలేదు. అక్కడ మోహమమకారాలు ఉన్నాయి కదా, తనను తాగించటం మొత్తం. అది అందుకు తెలియటంలే, తెలియకుండానే నరకం అనుభవించేస్తున్నాం ఇక్కడ మోహమమకారాలతో.
ఎందుకంటే వాడు కూడా అంతే కదా, మత్తు ఇంజక్షన్ ఇచ్చే కదా ఆపరేషన్ చేసేది. వితౌట్ ఎనస్థేషియా నీకు ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందయ్యా? ఇదే ఎనస్థేషియా. మోమకార బంధాలు ఎనస్థేషియా ఇచ్చేసేది. మళ్ళీ అన్ని మామూలే, నా పిల్లలే కదా, నా భర్తే కదా, నా నా పిల్లమే కదా, అది ఇది మళ్ళీ దాంట్లో తెలుసుకునేది అంతే. ఈ రకంగా అనుభవించేస్తే యమధర్మరాజుకి వర్క్ ఏముంటుంది? అనుభవించిన తర్వాత అక్కడే అనుభవించావు బాబా, మా ఇక్కడ ఏం లేదు, ఖాళీ లేదు బా. అర్థమైందా? అది మరి కాదు. కాబట్టి ఇక్కడ అనుభవించిన తర్వాత యమధర్మరాజు దగ్గర ఖాళీ ఉండదు, ఇంకా లేదు, పంపించేస్తాడు వెనక్కి, పో అని. మళ్ళీ పొమ్మంటారు అక్కడికి, పో. అర్థమైందా? ఈ ప్రకారంగా ఉంటుంది సంగతి. ఈ ప్రకారంగా ఆయనతో విధి విధి వ్యవధించిన తర్వాత తన దేహంలోకి తిరిగి వచ్చేసింది. ఒక దేహారంభకమైన కర్మ అనుభవంతో తీరిపోగా దేహాంతరం ఇచ్చే కర్మాంతరం వచ్చిందంటే అప్పుడు మరలా మరొక ఫలదాయక కర్మ వలన మరో దేహం వస్తుందని భయపడాలి. అట్లా ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఒక దేహారంభకం, ఒక దేహాన్ని ఆరంభం చేసేది కర్మలో అజ్ఞానం. ఒక దేహారంభం అయిన తర్వాత కర్మానుభవంతో తీరిపోగా మళ్ళీ కర్మను అనుభవించాలి. కర్మనే అనుభవించాలి. అదే ఐస్ క్రీమ్ కాదు కర్మ అంటే, ఐస్ క్రీమ్ పోడా, ఆ కర్మ ఘోరమైంది, ఘోరంగా ఉంటుంది అది. ఏం కర్మరా బాబు అవుతుంది. కాబట్టి కర్మ అనుభవంతో తీరిపోగా కర్మను అనుభవించేటప్పటికే అప్పుడు మొహం మొత్తుతుంది అనమాట. దరిద్రం, ఈ దరిద్రం ఈ పుట్టుక, ఈ జన్మ ఎందుకు బాగింది? జ్ఞానం లేని జన్మ ఇంకా భయంకరం. తీరిపోగా దేహాంతరం ఇచ్చే కర్మాంతరం వచ్చిందంటే మళ్ళీ దేహాన్ని కలిగించేటువంటి కర్మ వచ్చిందంటే అప్పుడు మరలా మరొక ఫలదాయక కర్మ వలన మరలా జన్మ వస్తుంది, దేహం వస్తుంది అని భయపడాలి మళ్ళీ. అందుకని ఎప్పుడైనా సరే యమధర్మరాజు స్వర్గలోకం కానీ, పితృలోకం కానీ, దేవలోకం కానీ మళ్ళా తిరిగి పంపిస్తున్నారంటే మీది అయిపోయింది, ఇంక వెళ్ళిపోవచ్చని మీరేం చేస్తారా? ఇంతవరకు ఇక్కడ బాగున్నాం కదా, మీకేమిటి అడ్డమా నేనా అని అడిగారు. పాపా నీలా అందరు వచ్చి కూర్చుంటే ఇక్కడ కుదరదా? స్వర్గలోకంలో, దేవలోకంలో, బ్రహ్మలోకంలో బా ఏదో పెంచేది, ఏదో పుణ్యం చేసావు కాబట్టి ఇక్కడికి వచ్చినావు, వెళ్ళిపో మళ్ళీ అదే. అప్పుడు మనకి ఎంత బాధ ఉంటుందో చూడు. వెళ్ళిపోగానే భయము, బాధ, కర్మ, ఇదే కర్మ. అట్లా కొత్తగా పిల్లలు కూడా అంతే కదా, హాస్టల్లో వేస్తుంటే ఎంత ఏడుస్తారు, స్కూల్లో వేస్తుంటే ఎంత ఏడుస్తారు. అలాగే కొత్తగా పెళ్ళయింది కూడా మళ్ళీ పుట్టింటికి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది, తిరుగుతుంది, తాగుతుంది, అన్ని చేస్తుంది. మళ్ళీ అత్తగారింటికి అనగానే దానికి రేపు పోతానులే అంటుంది. ఈరోజు పోవే అంటే రేపు పోతానులే అంత, దానికి ఏమోకోవాలా? అర్థమైందా? ఈ ప్రకారంగా ఈ జీవుడికి కూడా మళ్ళీ స్వర్గలోకం నుండి క్షీణే పుణ్య మత్స్యలోకం అనగానే నీ గడువు తీరింది అని కానీ దీని గుండె గుబేలరు జీవుడికి. అమ్మ మళ్ళీ అక్కడ పోయి పడాలా అంతే. కాబట్టి మళ్ళీ ఫలదాయకమైనటువంటి కర్మ మరో దేహం వస్తుందని భయపడాలి. అందువల్ల బ్రహ్మ విద్య మోక్షమునకు పాక్షికంగా హేతువు కాదు. బ్రహ్మ విద్య ఉంది పాక్షికంగా, కొంతలో కొంత మోక్షాన్ని కలిగించేదా, సగం కలిగించేదా, కొంత కలిగించేదా అని ఆక్షేపం అనమాట. హేతు ఆ కారణం చెప్తాను. అసలు హేతువో కాదు, కారణమో కాదు అనవలసి వస్తుంది. అసలు ఈ శంక పనికి రాదయ్యా, శంకించవలసిన పనే లేదా బ్రహ్మజ్ఞానం దృష్టితో చూసినట్లయితే. అందుకనే మీకు ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానం దొరకకపోతే మీకు ఇలాగే సుఖ దుఃఖాదులు, ఇలాగ పుణ్య పాపాలు,
ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు. సోర్స్ దొరకదు, ఒకదాని తర్వాత ఒకటి గొడవ కనిపిస్తుంటుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి రాగానే అవన్నీ నిజం కాదు బాబయ్య అని చెప్పేసాను. మీరు అందుకనే ఎక్కువ ప్రార్థనలు చేసుకునేది. బ్రహ్మజ్ఞానం కలిగితే ప్రార్థన చేయదు ఎవడో. బ్రహ్మజ్ఞానం లేనప్పుడు, బ్రహ్మ విద్య వినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడుతో సుఖంగా ఉందబ్బా, ఈ రోజుకి రేపు ఏగుంటుంది తెలియదబ్బా, ఈరోజు బాగుంది, రేపు బాగుంది, ఎల్లుండి బాగుంది. అందుకని ఇట్లా సంసారాలకు పండగలు పెట్టిందే ఇందుకే. సంసారాలు పాపం దుఃఖపడుతుంటారు. పాపం ఈరోజు పండగ పెట్టైనా సరే ఏదో ఒకటి తిండి పదార్థాలు అవి ఇవి చేయించి హాయిగా ఉంచుదామని పెడతారు. ఆ పండుగ రోజే మొదలు పెడతారు గొడవ. అర్థమైందా? ఇట్లా అందుకని రిలీఫ్, మధ్య మధ్య రిలీఫ్ అనమాట. అదే బ్రహ్మజ్ఞానంకి వచ్చినప్పుడైతే ఏది లేదు బాబా, బ్రహ్మజ్ఞానంతో మేము హాయిగా ఉంటాము, బ్రహ్మజ్ఞానమే మాకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయము, ఆనంద జ్ఞానాన్ని కలిగించే విషయం అని ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి క్షణము యమగండం యమగండం అంటుంటారు చూసారా, యమగండం, ఒక యమగండం బయలుదేరా నాయన. అట్లా గొడవలు వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి ఏముండదు, అంతఃకరణ ఊరికే ఉండదు. అది అంతఃకరణం ద్వంద్వాలు ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండదు. రాగమో ద్వేషమో, సుఖమో దుఃఖమో, ఈర్ష్యా ద్వేషములు, ఇదే గోళ. ఏదో ఒకటి ఖాళీగా ఉండే పనే లేదు. అందుకనే జ్ఞానం వల్ల కర్మబీజములు తగలబడతాయని చెప్పినారు కదా మీరు. అట్టి కర్మఫలదాయకం కావని శృతి స్మృతులలో ప్రసిద్ధం కదా, చూడండి శృతులను అని చెప్తున్నాడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి అని చెప్పారు కదా. జ్ఞానం వల్ల కర్మబీజములన్నీ, కర్మబీజములు అంటే అజ్ఞానం, కర్మబీజం అంటే అజ్ఞానము, అజ్ఞానం దగ్ధమైపోతుంది. అజ్ఞానమో దగ్ధమైపోతుంది, భస్మైపోతాం, మఠుమాయమైపోతుంది. అట్టి కర్మల ఫలదాయకం కావని. అప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత కర్మఫలాలన్నీ క్షీయంతే చేసే కర్మాణి అన్నది కదా. కర్మలన్నీ నశిస్తాయా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పారు కదా. అది ఇది ప్రసిద్ధమే కదా, శృతులలో చెప్తూనే ఉన్నారు కదా అని. చూడండి శృతులు ఏం చెప్తున్నాయో, ఇప్పుడు శృతులు ఏం చెప్తున్నాయో చూడండి అని. హృదయ గ్రంథులు, ఈ హృదయ గ్రంథి విషయం చెప్తారు. భృజ్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ముడుకోపనిషత్తులో చెప్పిన విషయం. ఇవన్నీ మనం ఉపనిషత్తుల దగ్గరికి వస్తే భాషను చదువుకునేటప్పుడే వినిపిస్తాయి. లేదంటే గీతావాక్యం అదొక్కటే ఉంటుంది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. వీళ్ళు ఏం చేస్తారు అంటే అనువాదం బలి చేస్తారు. గురు పరంపర లేకపోతే ఇదిగో నా జ్ఞానాగ్నితో నేను కర్మలంతా కాల్చి పారేస్తానంటాడు. సరే కాలు అంటే ఇటు చూస్తాడు, దీన్ని కాలుతుందేమో. చూసారా, అది ఏది కాలుతుందో అట్లాగా అది అది అనుకుంటాడు. అంటే కళ్ళల్లో నుంచి అంట జ్ఞానాగ్ని వస్తుందట, కాలిపోద్దంట. ఎవడో అంట తమిళనాడులో ఒకటి ఉందిలే ఒక కథ. ఆయన ఎవరు, తిరువళ్ళూరు నయనారు ఎవరో, ఆయన ఏం చేశాడంటే ఒక 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 ఎవరో తన్నేదో అంటే ఇలా చూశాడంట. పక్షి నెట్టేస్తే మళ్ళీ చెప్తాడు మా నాన్నగారు. ఆ పక్షిని ఇలా చూశాడట ఈ ఋషి కౌశికుడు. అక్కడ తమిళనాడులో వేరే పేర్లు అవి. ఆయన ఇలా చూడగానే అది కాలిపోయిందట. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఒక ఆవిడ దగ్గర పోయి భిక్షాటన, ఆవిడ మంచి జ్ఞాని, పోయి ఆవిడ ఇట్లా చూసారా. అప్పుడు ఏం పలానా పక్షి కాలిపోయింది, అలాగనే ఇక్కడ కూడా నేను కాలిపోతాను అనుకుంటున్నావా, అయ్యే పని కాదులేవో. నేను జ్ఞానంతో ఉన్నాం మేము, నీ చూపు వల్ల ఏం కాలేదు, ఏముండలేవో అని. అట్లా నువ్వు జ్ఞానులకి ప్రాబ్లం ఉండదు సంసార వ్యవహార జీవితాలలో. వాళ్ళు వివేకంతో దాన్ని నెట్టిపారేస్తారు, అజ్ఞానులే బాధపడుతుంటారు.
ఈ ప్రకారంగా హృదయ గ్రంథి బద్ధలగును ఛిద్యంతే. చూసారా, గ్రంథులు అన్ని విడిపోతాయి. అవిద్యా కామ కర్మలనే గ్రంథులు. గ్రంథులు అంటే ముడి చిక్కులు. చాందోగ్యంలో ఇలా చెప్పినారయ్యా. అలాగే స్మృతులు కూడా ఉన్నాయి. భగవద్గీత స్మృతి చూసారా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్పింది. ఈ ప్రకారంగా ఇవన్నీ చెప్పారు. క్షీయంతే అస్య కర్మాణి, జ్ఞానికి ఈ విధంగా ఈయన కర్మలు పోతాయి, హృదయ గ్రంథులు విడిపోతాయి, ఆ మోక్ష జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఆయన అని చెప్పేది. ఇవన్నీ ఇదే ప్రకారంగా ఉందయ్యా. అర్జునుడు కూడా జ్ఞానాగ్నితో ఏ విధంగా సమిధులు కలుపుతాయి అగ్నితో, ఆ విధంగానే ఇదంతా కూడా హృదయ గ్రంథులన్నీ, అవిద్యా కామ కర్మలన్నీ, హృదయంలో ఉండేటువంటి కామ సంకల్పాదులన్నీ దగ్ధమైపోతాయి, భస్మమైపోతుంది. సర్వకర్మలన్నీ దగ్ధమైపోతాయి, ఇలా పోతాయి. అంతేకాదు కదా, ఇంకనూ ఉన్నది. యథైదాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా ఇతి బీజాగ్ని ఉపదగ్ధాని రోహంతి యథా పునః జ్ఞానదగ్ధై తదా క్లేశై ఆత్మా సంపద్యతే పునః ఇది చైవమాద్యాః. కాబట్టి అగ్నితో దగ్ధమైనటువంటి విత్తనాలు ఏ విధంగా దగ్ధమవుతుందో, అది మొలకెత్తేదానికి పనికిరాదో, అలాగే జ్ఞానాగ్ని వల్ల దగ్ధమైనటువంటి క్లేశాదులన్నీ ఉన్నాయి, దుఃఖ దోషాదులన్నీ కూడా అది శరీరాన్ని మళ్ళీ శరీరాన్ని పుట్టించవు. ఇప్పుడు శరీరం పుట్టాలి అంటే చూసారా, స్థూల సూక్ష్మ శరీరము పుట్టాలి అంటే దానికి బేస్మెంట్ ఒకటి ఉండాలి, పుట్టేదానికి బీజం, అది అవిద్య. ఆ అవిద్య వల్ల ఏం చేస్తుందంటే కామదేహము కర్మదేహము రెండు రావాలి. కామదేహం అంటే కోరికలు అనే అంతఃకరణం రావాలి. నేను అది పొందాలి, ఇది పొందాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, సంపాదన చెయ్యాలి, అది చేయాలి, ఇది కోరికలు అనేది రావాలి. రెండోది, కోరికలు వచ్చిందంటే కర్మ చెప్తుంది. అది కోరికలు ఏం చెప్తుంది? కర్మ చెప్తుంది. కోరిక గొప్పదేం కాదు, కర్మ చెప్పేదానికి వస్తుంది అది. అందువల్ల కోరికలు తీర్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కర్మల్లో ఇరికిచ్చేదానికి. కర్మ మళ్ళీ జన్మకి కారణం. కోరికలు ఇచ్చేదానికి, కోరికలు మనం సిద్ధించేదానికి చాలా ఉన్నాయన్నమాట ఉపాయాలు. ఈ జగత్తులో కోరికలన్నీ మీకు తీరుతాయి, అది కర్మలు అప్పచెప్పి పోతాయి, అంతే. ఇప్పుడు ఆ కోరికల్లో మీరు ప్రవేశించే, ఆ కోరికల్లో పడే ఇప్పుడు చేస్తున్నారు. ఇది ఇంత అయ్యేది కాదు. చాలా కోరికలు కోరారు కదా, ఇప్పుడు కర్మలు కొద్దిగానే అయినాయి. ఈ కోరికలు కంటిన్యూటీగా మీ వెంటబడే ఉంటాయి. కాబట్టి కర్మలు అనంతమైన కర్మలు ఉంటాయి, అనంతమైన కోరికలు ఉన్నాయి కాబట్టి ఉంటాయి. ఈ ప్రకారంగా జ్ఞానాగ్నిదగ్ధమైన కేశములు శరీరాన్ని ప్రారంభించవు. దగ్ధమైపోయింది కదా, దానికి దృష్టాంతం ఏమి ఇచ్చినారా? దగ్ధ బీజ యథా పునరుత్పత్తి లేదో అలాగే ఇక్కడ కూడా అంతే. చూసారా, జన్మకి కారణభూతమైనటువంటి అవిద్య కామ కర్మలు తొలగిపోయినాయి కాబట్టి, నశించాయి కాబట్టి మళ్ళీ జన్మ రాదు. అవిద్యాది క్లేశములు తగలబడిన తర్వాత క్లేశ కారణమైన కర్మశేషం కొంత తగలబడి కొంత తగలబడక మలకెత్తటం ఉండదు, అంతే కదా. సగం పొదిగేదానికి సగం ఆమ్లెట్కి ఉండదు కదా గుడ్డు. అర్ధం ప్రసవాయ అర్ధం పచనాయ అంటాడు శంకర. అర్ధం ప్రసవాయ, సగం గుడ్డేమో పొదుగుకి, సగం గుడ్డేమో ఆమ్లెట్కి ఉండదు కదా. ఒకసారి కొట్టామంటే అయితే అయిపోయా. అట్లాగా సగం గింజ కాలడం, సగం గింజ మొలకకి పనికిరాదో, కాలిపోయాయి, ఇంకా పనికిరాదు. అట్లా
ఆ ప్రకారం అట్లా బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇంకా వ్యవహారానికి పనికిరాదు. ఇంకా బాగా చూస్తే స్వవ్యవహారానికే ఉంటుంది. ఇప్పుడు జ్ఞాని ఏం చేశాడంటే తన వ్యవహారమే చేసుకుంటాడు, అన్నపానాదులకే తానే పడుకుంటాడు, ఇతరుల కోసం ఏమి ఆలోచనే చేయడు. వాళ్ళు చేసుకుంటాడు లేవో ఎందుకు వచ్చిన గోహార మనకి తెలియనంత వరకు ఏంటంటే వాళ్ళకి చెయ్యాలి వాళ్ళకి ఏదో చెయ్యాలి అంటుంటాడు. తెలిసిన తర్వాత ఎవరిది వాళ్ళు చేసుకుంటారయ్యా, మనకంటే ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళు, మనమేమి చెప్పవలసిన పని లేదు అన్నాడు. ఏ చదువు కావాలో మీరు ఉండొచ్చు మరి మన వాడిని ఇంజనీర్ చేస్తామని. జాబ్ విషయంలో మిమ్మల్ని అడగరు, వాళ్ళే ఎత్తుక్కుంటారు. అర్థమైందా? ఏ జాబు వస్తే బాగుంటుంది అని పిల్లలు మిమ్మల్ని అడగరు. చదివించేటప్పుడు మాత్రం మీరు చదివిస్తారు, ఇది పెట్టగలుగుతాను నేను ఇంజనీరింగ్ పెడతానని. ఇంజనీర్ అయిపోయిన తర్వాత మీకు ఒక నామం పెట్టేస్తారు. వాళ్ళ జాబులు వాళ్ళది, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన విషయం అంతే. అంటే ఎంతవరకు చదువు దగ్గర మిమ్మల్ని ఆశ్రయించారే కానీ అర్థించారే కానీ ఇక మీదట వాళ్ళు జాబ్ తర్వాత వాళ్ళ సొంతం అయిపోతుంది. ఏ జాబు ఏమిటి సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ప్రకారమే జాబులు పొందుతారు. మీరు చెప్పినా సరే ఏమి వినరు. అట్లా వాళ్ళ పిల్లలకు కూడా మీరేం చదువులు చెప్పించరు, ఇక వాళ్ళు చూసుకుంటారు. ఇక నువ్వు చదివించిన వాళ్ళే బాగా, మేమేదో చదివిస్తాం, ఇంక అయిపోయా మీ చాప్టర్ అయిపోయా. ఎందుకంటే మీకు వాళ్ళకి మీరు చదువు చెప్పించాలన్నప్పుడు వేరే సలహాలు మీరు తీసుకోలేదు కదా ఎవరిది. మీ పిల్లలకి మీరే ఆలోచన చేశారు కదా, వేరే వాళ్ళ సలహాలు తీసుకోరు కదా. అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ సలహాలు ఇస్తారే కానీ వేరే వాళ్ళది తీసుకోరు. అట్లా చదివించేంత వరకే. తర్వాత జాబ్ తర్వాత ఏ జాబు కరెక్టు, ఎంత జీతం ఇస్తారో అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీరేమీ చూసుకోవాల్సిన పని లేదు. కాబట్టి తత్వవేత్తలు కూడా తెలుసుకున్న తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు జీవించుకుంటారు, మనం దూరకూడదు దేంట్లో అని అనుకుంటారు. అదే తత్వజ్ఞానం లేనప్పుడు అన్నిట్లో దూరుతుంటారు మీరు. తత్వజ్ఞానం కలిగిన తర్వాత మనకెందుకయ్యో వాళ్ళ తలదూర్చకూడదు, అయ్యో ఎట్టపోతే మనకెందుకో, మనం వేళ్ళకి ఇంత వండుకొని తినడం నేర్చుకుంటే మంచిది, అన్నిట్లో ఏలు పెట్టకూడదు అనుకుంటాడు. ఈ జ్ఞానం లేకపోతే అన్నిట్లో ఏలు పెట్టేది. ఏలు పెడితే నీకేమొస్తుంది? ఏమి రాదు, అసలు లేనిపోనివన్నీ ఏలు కత్తిరించిపిస్తారు. అందుకనే జ్ఞానులు ఇలాగా తప్పించుకుంటుంటారు, చూసారా, తప్పించుకుంటుంటారు. ఒకటి ఉంది కదా సామెత, ఏమిటది? తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి. ఏలు పెట్టకూడదయ్యా దేంట్లో అని అది తెలివి రావాలి మనకి. ఎందుకయ్యా మన పాటకు మనం పడి ఉంటాము అనేది రావాలంటే జ్ఞానం వినాలి, ఉట్టిగా రాదు అది. మీరు శ్రవణాదుల వల్లనే మీకు లభిస్తుంది ఆ ఉపాయాలు. శ్రవణాదులు చేయబోతే లభించినే అంతా నాదే కర్తవ్యము అనుకుంటాడు. భగవంతుడు కూడా కర్తవ్యాన్ని కలిగి లేడు. భగవంతుడి కర్తవ్యమే లేదు అసలు. గీతలో చూసుకో చక్కగా, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగ స్వభావస్తు ప్రవర్తతే. నాకు కర్తృత్వము లేదు, సృష్టి చెయ్యాలని, కర్మలు ఇట్లా చెయ్యాలని లేదు, ఎవరిది దగ్గర నుంచి పొందాలని లేదు, ఎవరికి ఇవ్వాలని కూడా లేదట ఆయనకి. స్వభావస్తు ప్రవర్తతే. వాళ్ళ స్వభావాన్ని బట్టి, స్వభావం అంటే 3 గుణాలు, 3 గుణాలు అజ్ఞానంతో వాళ్ళు జీవించుకుంటారు. మనకి ఎందుకు ఇదంతా లేనిపోను, అర్థమైందా? అట్లా అందుకనే వాళ్ళ పిల్లలకు పోయి మీరు ఏదైనా చాక్లెట్ ఇస్తుంటే, మీరు ఏదైనా ఇస్తుంటే తిడతారు మన వాళ్ళే. తిట్టడమే ఇక, అర్థమైందా? అదే మీ బిడ్డలకి మీరు ఇచ్చుకుంటే ఎవడు అడిగేవాడు ఉన్నాడు, వాళ్ళ బిడ్డలకి మీరు ఇచ్చినారంటే ఇంకేమిలే. అందుకనే స్వభావస్తు ప్రవర్తతే అంటాడు. వాళ్ళు అజ్ఞాన స్వభావం ఉంటుంది కదా, దాని ప్రకారం పోతారు, మనం దాంట్లో ఏలు పెట్టకూడదు అని పరమేశ్వరుడే ఆ విధంగా యుక్తిపూర్వకంగా జీవించుటకు నేర్చుకున్నాడు. ఎవరికి జోలికి వెళ్ళడమే
లేదు. ఈ సృష్టికి మూల కారణం ఎవరంటే నేనే అంటాడు. సృష్టికి మూల కారణం మీరంటే ఏం చేసుకోవాలి, కలగ చేసుకోవాలి, నాకెందుకు ఏం పని, సృష్టికి మూల కారణం నేనే, దాంట్లో వెళ్ళే పని నేను కాదు. అది ఎట్లాగా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కుండలు చేసిన వాడిని నేనే, ఆ కుండలో పెరుగు పోయింది, పాలు పోయింది అని నేను ఎందుకు చెప్తానయ్యా, వాడు ఏం పోసుకు చస్తే నాకేంటి, కొమ్మని వాడికే జ్ఞానం ఉంది కదా. ఎవరే నా దగ్గర కొండ కొన్నావు, కొండ కొనిన తర్వాత దీన్ని శ్మశానానికి పట్టుకొస్తున్నావు ఏంట్రా బాబు అంటే, నువ్వు అమ్మడమే, తయారు చేయడం అమ్మడమే లెక్క, అది శ్మశానానికి పోతే ఏమిటి, కుడితి నీళ్ళకి పోతేనేమిటి, ఏవా నీకెందుగా ఎన్నే. అట్లాగే పరమేశ్వరుడు సృజిస్తాడే కానీ కర్మలకి ఏం సంబంధమో వాటి పనాలతో కూడా సంబంధం ఉంటుంది. జస్ట్ కుమ్మరి వాడే భగవంతుడు కూడా. చేశానయ్యా, చేశాను, వాళ్ళు ఎలా వాడుకుంటారో అది నాకేం సంబంధమో, నాకేం సంబంధమో లేదు అట్లా. అందుకని ఆ మాట అనింది ఆయన, గుణకర్మాణి విభాగశ. గుణకర్మ విభాగాలే కానీ పలానవాడు ఇది పలానవాడు ఇది నాకేం సంబంధం, మీ రాజ్యాంగానికి సంబంధం చూసుకోబో, నువ్వేం చేస్తావో చేసుకోబో, అవన్నీ వరకట్న నిషేధం అని నువ్వు చెప్పచ్చు కానీ, నిషేధం అని నువ్వు చెప్పచ్చు కానీ వాడు సాటి మాటకి ఏం తీసుకుంటున్నాడు నీకేం తెలుసు. వాడు ఏమంటాడు, కట్నమేమి ఎత్తులేండి, మీరుండే ఇల్లు రాసి ఇచ్చేయండి అంటాడు. అబ్బా కట్నమేమి పోతున్నావు కదంటే, అసలు సరే చేత్తో ఏమి ఇద్దు, మీరు ఉన్నదంతా వదిలేసి వెళ్ళిపోండి అంతే. చేత్తో ఏమి ఇద్దంట, ఉన్నదంతా వదిలేసిపో అని ఇట్లా. కాబట్టి పరమేశ్వరుడు ఏం దేంట్లోనూ కలగజేసుకోడు కనుక అవిద్యాది క్లేశములు తగలబడిన తర్వాత క్లేశ కారణమైనటువంటి కర్మశేషము కొంత తగలబడక మొలకెత్తటం ఉండదు. అగ్ని దగ్ధమైన బియ్యపు గింజ సగం నుంచి మొలకెత్తటం అనేటువంటిది లోకంలో ఎక్కడైనా చూసినారా? ఎక్కడ చూడలేదే. సగం దగ్ధమైపోయిన బీజం నుండి మొలకెత్తటం ఉందట? లేదు. ఫలం ప్రారంభించిన కర్మశేషం సంధించి వదిలిన బాణం వలె వేగముగా చిసర వేగం తీరిన తర్వాతనే అది నిలబడిపోతుంది, నివర్తిస్తుంది. ఒకసారి బాణాన్ని వదిలిపెడితే తగిలే తీరుతుంది, గుచ్చుకొనే తీరుతుంది. అప్పుడు వరకు దాని వేగం తగ్గదు. కోపమైన అంతే, అవి ఎక్కడో డ్యాష్ ఇచ్చేసేయాలి, ఏదో అయిపోవాలి, సావాలంతే. అంతవరకు ఆపుకునేది జ్ఞానికే వస్తుంది. అది వచ్చేదానికే వచ్చే జ్ఞానం, వచ్చాయంటే వచ్చేయాలి అంతే. అర్థమైందా? అందుకని ప్రారంధాన్ని శాసించేవాళ్ళు జ్ఞానులే కానీ అజ్ఞానులు శాసించలేరు. వదిలేసినారు బాణం అంతే, గుసుగో. వీళ్ళేం ఆపేస్తారు, ఆగిపో అక్కడే, వెనక్కి రా అంటే వచ్చేస్తారు. ప్రారంధాన్ని హ్యాండిల్ చేస్తారు జ్ఞాని. అట్లా సంసారాలకు లేదు, అట్లాగే వెళ్ళిపోతుంటారు. ఎన్ని చూస్తాం. అందువల్ల ఆ వేగం తగ్గిన తర్వాతనే అది గుచ్చుకొనే తగ్గుతుంది. అది ఈ లోపల తగ్గదు. తస్య తావదేవ చిరం అని కూడా చాందోగ్యంలో చెప్పినారు. అంతవరకే అది. ఎప్పటి వరకైతే మోక్ష జ్ఞానం కలగదో అంతవరకే దీని ప్రవర్తన. కనుక శరీరపాతం వరకు ముక్తికి నిరీక్షించాలి. శరీరం పడిపోయేంత వరకు. ఏం శరీరం చెప్పండి? పైన శరీరం కాదు, లోపల శరీరం. పైన శరీరం పడిపోయిన తర్వాత కదా స్వామి, అదే వాళ్ళు విదేహ కైవల్యం అంటారు. విదేహ కైవల్యం అయితే బాల్యం తీసుకొచ్చి ఎక్కడ పెట్టరా? బాల్యం లేదే. మధ్య వయసు తీసుకొచ్చి పెట్టు, లేదే. నేను నిన్ను పుట్టించినప్పుడు 32 పళ్ళు ఇచ్చినానా లేదా? ఎన్ని పళ్ళు ఉండాలి లెక్క చెప్పు. 10 పోయినాయి స్వామి. నేను ఇచ్చిన కళ్ళు పోయిందిరా. ఆ శరీరం ఎప్పుడో పడిపోయింది. ఆ శరీరం గురించి చెప్పడం వల్ల మేము క్షణం అది నశించిపోతూనే ఉంది. ఆ శరీరం గురించి కాదు, అవిద్యా శరీరం పడిపోయిందా లేదా. మీరు కోరేది అదే. మనుషులు చావమని కోరరు, మనసులు తెచ్చేయా లేదా అని కోరతారు.
ఏ గృహంలో అయినా సరే పోనీ నువ్వు చస్తే బాగుండరా అంటే నేను చచ్చిపోవాలా నీకు చావు అంటే నువ్వు ఎప్పుడు చేస్తావురా బాబు అంటే నీ అంతఃకరణ నువ్వు ఎప్పుడు చేస్తుంది, మనసు ఎప్పుడు చేస్తుంది, మనసే చావాలి ఇక్కడ. అర్థమైందా? అంతేగాని స్థూల శరీరం కాదు కదా. అందుకని చాలా మంది ఏం చేస్తారు, స్థూల శరీరాన్ని చెప్పేస్తుంటారు పోయి. కృష్ణుడు ఏమన్నాడు, అర్జునుడు ఏమన్నాడు, ఈ శరీరాలు ఎప్పుడో పోయినాయిరా. ఆ శరీరాలు కాదు అర్జున, నువ్వు చచ్చిపోయిన శరీరాలు చంపేదేముంది కానీ ఆ శరీరాల గురించి నేను మాట్లాడడం వల్ల సూక్ష్మ శరీరాల గురించి మాట్లాడు అట్లా. అందుకని శరీర పాతం అనగానే సూక్ష్మ శరీర పాతం, సూక్ష్మ శరీరం పడిపోవాలి. అది ఇప్పుడు స్థూల శరీరంగా పడిపోయిన వాళ్ళు చాలా, స్థూల శరీరం వెళ్ళిపోయింది కదా, దగ్ధమైంది, పోటు చేసినారు, ఇన్ని చేసేసినారు కదా స్థూల శరీరాలు. అయినా సరే వాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళందరూ బతికే ఉన్నారు. అందువల్ల ఈ ఊర్లో లేదు కానీ ఆ వ్యక్తి దొంగోడు ఇంకొక ఊర్లో ఉన్నాడు స్వామి, టెర్రరిస్ట్ స్వామి ఇంకో ఊర్లో ఉన్నాడు. ఇక్కడ లేడు, మన ఊర్లో వాడు వెళ్ళిపోయాడు. నగర ఏమంటుంటారు చాలా మంది, నగర బహిష్కరణ అంటారు కదా, అలాగా వాడు ఈ ఊర్లో నుంచి బహిష్కరణ అయ్యాడు కానీ ఇంకొక ఊళ్ళో ఉంటాడు కదా. అందువల్ల ఈ శరీరంలో నుంచి బహిష్కరణ అయ్యాడు కానీ ఇంకో శరీరంలో ఉన్నాడు కదా, మరి ఎక్కడ చచ్చిపోయినాడయ్యా. కాబట్టి సూక్ష్మ శరీరం చావవలే. బతికొండగా కూడా ఎవరైనా సుఖపడాలంటే స్థూల శరీరం పడిపోకూడదు, సూక్ష్మ శరీరం పడిపోవాలి. అప్పుడు మీరు అంటారు, అబ్బా మా ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క దుష్ట గుణాలన్నీ పోయినాయి స్వామి అంటాడు. మంచి పని. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. మనుషులు ఎవ్వరూ చావాలని కోరరు, మనసులు చచ్చిపోతే మంచిది. ఎవరికైనా మనసులు చచ్చిపోవాలి చూసారా. అప్పుడు ఆ జ్ఞానంతో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అవుతుంది. అప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ అనమాట. అది ఎందుకంటే జీవితాలు అంటేనే మనసే జీవితం. అది సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఆ సూక్ష్మ శరీరానికి జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పటి వరకు అయితే సూక్ష్మ శరీరం ఉంటుందో అప్పటి వరకే చూసారు ముక్తి రాదు నీకు. ఎప్పుడు సూక్ష్మ శరీరం పడిపోయిందో అప్పుడే ముక్తికి మార్గం. అంతే అనమాట. తావదేవచరం అనేది. అప్పటి వరకే నీకు సూక్ష్మ శరీరం దగ్ధం కానంత వరకు మోక్షం లేదు. ఎప్పుడు సూక్ష్మ శరీరం దగ్ధమైందో దానిలో ఉండేటువంటి అవిద్యా కామకర్మలు, దానిలో అజ్ఞానం, దానిలో ఉండే అహంకారం, దానిలో ఉండే మదమాశ్చర్యాలన్నీ దగ్ధమైపోతేనే మోక్షం. అట్లా అనమాట. ఈ మోక్షము తనకి మోక్షమే, ఇతరులకి మోక్షమేనమ్మా. తనకి మోక్షమే, ఇతరులకి మోక్షమే. కనుక అధికారిక పురుషులు అధికార పర్యంతం ఉండడం యుక్తమే. చూసారా, కర్మిష్ఠులు కర్మ ఉన్నంత వరకు ఉంటారు. చూసారా, అధికారిక అంటే కర్మాధికారం. కర్మాధికారంతో ఉండే పురుషులు కర్మాధికారం ఉన్నంత వరకు ఉంటారు, కర్మల మీద ఆసక్తి కలిగినంత వరకు ఉంటారు. అది కరెక్టే కదా అని చెప్పేసారు. క్లియర్ కట్గా చూసినారా. అది ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నామా, ఇంకా మిగిలిన భాష్యం చెప్పాలి. నచ జ్ఞాన ఫలస్య అనైకాంతికత తథా చ శృతి. ఇక్కడ నచ జ్ఞాన ఫలస్య అనైకాంతికత అంటే నచ అనైకాంతికత అని అర్థం. తథా చ శృతి అవిశేషేణైవ సర్వేషాం జ్ఞానాన్ మోక్షం దర్శయతి. తద్యో యో దేవానాం ప్రత్యవుద్యత స ఏవా తదభవత్ తదదర్శీనాం తథా మనుష్యాణాం
బృదరణికం ఇది జ్ఞానాంతరేషు చ ఐశ్వర్యాది ఫలేషు ఆసక్తాః స్యుః స్యుః కదా మహర్షయః తే పశ్చాత్ ఐశ్వర్యక్షయదర్శనేన నిర్విణ్ణాః పరమాత్మజ్ఞానే పరినిష్టాః కైవల్యం ప్రాపుః ఇతి ఉపపద్యతే బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరిస్యంతే పరస్యాంతే కృతాత్మనః ప్రవిశంతి పరమం పదం ఇది స్మరణాత్. ఇక్కడ ప్రత్యక్ష ఫలత్వాస్య జ్ఞానస్య ఫల విరహాశంకానుపత్తిః కర్మఫలే స్వర్గాదౌ అనుభవ అనారూఢే స్యాత్ ఆశంకా భవేద్వా నవేతి. అనుభవారూఢంతు జ్ఞానఫలం. అనుభవం ఎందు స్వాత్మానుభవం ఎందు ఆరూఢమై ఉండడమే జ్ఞానఫలం, స్వర్గాదులు కాదు. అంటే దీన్ని ఏమన్నారు? ఆత్మనిష్ట అంటారు, బ్రహ్మనిష్ట అంటారు, స్థిత ప్రజ్ఞ అంటారు. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. తన యందు తాను, తన అనుభవంలో తాను ఉండడమే మోక్షం, వేరే లోకానికి పోవడం గానే కాదు. ఇప్పుడు మనము మనసులో ఉన్నాము, ఇంద్రియ విషయాలలో ఉన్నాము, దేహేంద్రియ ధర్మాలతో కూడుకొని ఉన్నాము, వ్యవహారాలతో కూడుకొని ఉన్నాం. ఇది అనుభవనిష్ట కాదు, ఇదంతా కర్మనిష్ట, వ్యవహార నిష్ట. దీనిలో పడి ఉన్నాం, దీనిలో పడే ఉన్నాం మనం, అంతే. అర్థమైందా? ఇంతకు తప్ప వేరేది కాదు. అందుకని వేరే లోకానికి వెళ్ళే పని లేదు. ఇంకో లోకానికి పోయినా సరే నీకు స్వాత్మానుభవ నిష్ట రానే రాదు. ఇంకో లోకానికి పోయినా సరే, ఇంకొక లోకం అంటే కూడా అర్థం తెలియదు చాలా మందికి. ఇంకొక శరీరంలోకి పోతారు, ఇంకొక జన్మ ఎత్తుతారు అనమాట. ఆ జన్మ ఎత్తినా సరే ఈ జ్ఞానం లేకపోతే మళ్ళీ శరీర ఇంద్రియాలతోనే వ్యవహారం చేస్తుంటారు. మళ్ళీ అదే చేస్తుంటారు. అట్లా ఇది అలా కాదు. ఇక్కడే జ్ఞానం కలిగించుకొని స్వాత్మనిష్ఠుడై ఉండడం, స్థిత ప్రజ్ఞుడై ఉండడం, బుద్ధికి సాక్షిగా నిలబడి ఉండడం. బుద్ధికి సాక్షిగా నిలబడి ఉండడమే జీవన్ముక్తి. ఇదే అసలైన జ్ఞానం. దీనే విదేహముక్తి కూడా. జీవన్ముక్తే విదేహముక్తి. విదేహుడు అంటే దేహం లేదు. ఇప్పుడు రెండు దేహాలు లేదు దీనికి. ఒక దేహాన్ని వాడినా సరే ఆ దేహం మీద ఆసక్తి పెట్టుకునేదానికి మనసు లేదు. మనసులే ఒక దేహాన్ని వాడుకుంటాడు. ఆ దేహాన్ని వాడుకునేటప్పుడు చూసారా, ఆ దేహాన్ని వాడుకునేటప్పుడు మనసు మధ్యలో ఉంటే ఆసక్తి కలిగిస్తుంది. ఆసక్తి అనే విషయమే లేదు. ఎట్లాగా తెలుసా? డైరెక్ట్గా నాలుగు తగలకుండా ఆహారం ఇస్తే ఏమంటారు మీరు? బాగుందా? నాలుగు తగిలితే ఇక తెలుస్తుంది కారం పులుపన్ని. అలా మనసు అలాంటిది. మధ్యలో ఉన్నదనుకో మనసు, ఇక జీవితం గురించి సుఖమో దుఃఖమో రాగమో దేశం చెబుతుంది. ఆ నాలుగు లాంటి మనసుని కదిలిచేసినాడు. డైరెక్ట్ ఆత్మతో జీవించుట. అప్పుడు అది ఏం చేసి ఎక్కువ తక్కువలు ఏమి చెప్పదు. అది అన్నీ వచ్చిపోయేవే అని చెబుతుంది. అన్నీ వచ్చిపోయేవి అని చెప్తుంది. ఆ మాటకి మనసు చెప్పదు. జ్ఞానం కలిగితేనే చెప్తుంది. ఆగమాపాయన అనిత్య తాం తితిక్ష స్వభారత. జీవితానికి మనసు ఉండవలసిన పనే లేదు. ఉంటే నీకు పేచీ పెడుతుంటుంది. అర్థమైందా? జీవించాలంటే శరీరేంద్రియాలతో
శరీరేంద్రియాలతో జీవించాలి. మనసుకి అక్కడనే లేదా, మనసు అక్కర్లే. రూపాన్ని చూడాలంటే ఎవరు కావాలి? శబ్దం వినాలంటే, రుచిని చూడాలంటే కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇంద్రియాలతో సరిపోతుంది కదా. ఆకలి దప్పులు అనేటువంటిది ప్రాణవాయువులతో సరిపోతుంది కదా. మరి ఈ మనసుకి ఏం పని? ఏడవద్దా నేనా? అది సుఖ దుఃఖాలకి ఇది కావాలి. సుఖ దుఃఖాలు ఏమన్నా తినే పదార్థం అమ్మమ్మ అది. నువ్వు దండగా మొదలష్టం మధ్యలో చేరి నీ పని ఏంటో నాకు అర్థం కాలే అసలు. ఏం చేసేదానికి వచ్చినావో ఏమో పేచి పెడుతుంటావు మధ్యలో. నీకేమైనా సంబంధం ఏమన్నా ఉందా? నువ్వు శబ్దం చూడగలుగుతావా? శబ్దం వినగలుగుతావా? రూపం చూడగలుగుతావా? దేనిలోనూ సంబంధం లేదు, అన్నిట్లో ఏలు పెడుతుంటావు. ఎందుకని? ఆకలి దప్పులేమో ప్రాణధర్మము, శబ్దాది విషయాలు ఇంద్రియాలు చూస్తాయి. నీదేం పని అంటే అన్నిటిలోనూ ఇష్టానిష్టాలు సుఖ దుఃఖాలని ద్వంద్వాలని క్రియేట్ చేసే పని. కానీ ఇంతకు తప్పే నీకేం పని లేదు. కాబట్టి తృప్తిగా ఉండే విషయమే లేదు నీ దగ్గర. నువ్వు ఎప్పుడైనా తృప్తిగా ఉండాలంటే ఆత్మజ్ఞానం కలగాలి నీకు. ఆత్మజ్ఞానం కలిగితే నువ్వు పోతావు, నువ్వు ఉండవు. ఇక నేను మిథ్యాన్ని తెలుసుకుంటావు నువ్వే. అయ్యో నేను మిథ్యనండి, ఇంతవరకు తెలియకుండా నేను సత్యం అనుకున్నాను. ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత నా రూపం పడిపోయిందండి, నా తొడుగు పడిపోయిందండి. చూసారా? అందువల్ల ఆత్మజ్ఞానం కలిగితే అర్థమైందా? అది బాగా తెలుసుకోవాలి. అర్థమైందా? అట్లా. అందుకని అత్తగారైనా సరే ఎప్పుడైనా సరే తాళం చేయాలి, బీరువా తాళం చేయలేనా, పెట్టి తాళం చేయాలి, బొడ్లో పెట్టుకోవాలి అనుకోండి. ఎప్పుడైనా దొంగ కానీ ఎవడైనా అబ్జర్వ్ చేశాడు అనుకోండి, బొడ్లో ఉందిరా దిద్దని, ఇప్పుడు సైజు చేశాడు అనుకోండి, దీంతో ఒడుస్తాను అది లాక్కుంటానండి, అప్పుడు కోడలికి ఇచ్చేస్తుంది అది. ఎందుకు వచ్చిన కూడా ఎప్పుడైనా ఒడిచేది ఇది. అందుకని ఒడిసేవాడు కోడలు ఒడిచిపడేరా నువ్వు. అందుకని ఈ అత్తగారు ఏం చేసి ఒంట్లో తాళం చేసి తీసి కోడలికి. దాన్ని ఆశ్చర్యపోయింది, ఎందుకు ఇచ్చేస్తున్నారు అత్తయ్య గారు, ఇంతకాలం పెట్టుకోలేరు, నీకు తెలియదులే అవుతున్నారు. అర్థమైందా? అట్లాగే అది భయాన్ని వదిలించుకుంది. అలా విద్యదేవర దగ్గర చిద్యంతే సరస్వతి. ఆ జ్ఞానం వినేటప్పటికి నాకెందుకబ్బా ఇవన్నీ లేనిపోయిన సుఖ దుఃఖాలన్నీ ఉన్నాయి దీంట్లో, నాకు ఇప్పుడు జ్ఞానం కలిగింది, అన్ని వదిలేసుకుంటా, ఏది పట్టించుకోండి, నాకెందుకు లేనిపోయిన అని వదిలిపారేస్తుంది. అందుకని నేను పొడుస్తాను నిన్ను అనే వినంత వరకు అది కోడల చేతికి లేదు. పొడి చేస్తాను అనేటప్పుడు ఇచ్చి మరేది. అట్లాగే ఇక్కడ ఆత్మజ్ఞానం కలగని వదిలేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగడమే వదిలిపారేస్తుంది మొత్తం. ఉమ్ము నాకు వద్దు, ఇదంతా పడతారు ఎవడు పడితే నాకేది. జ్ఞానం చాలు నాకు, హాయిగా ఉంటాను. అది ఆ జ్ఞానంలో ఉండే ఆనందము దేంట్లో వస్తుంది ఎనిక. కాబట్టి ఈ ప్రకారంగా కలిగించుకుంది అనమాట. కనుక ఇది స్మరణాత్ అనుభవారూఢేశాత్ ఆశంకా భవేద్వా నవా ఇది అనుభవారూఢంతో జ్ఞానఫలం. అనుభూయందు ఆరూఢమై ఉండడమే జ్ఞానఫలం. దీన్ని బుద్ధ్యారూఢ చైతన్య జ్ఞానమే అనుభవారూఢం. బుద్ధ్యారూఢ చైతన్యమే బుద్ధిని ఆరూఢం. బుద్ధికి పైనుండేటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపమే నేను. తత్వమసి వాక్యాది ప్రమాణముల చేత నేను అనే జ్ఞానం కలిగించుకుంటే దీన్ని అనుభవారూఢత్వం. ఆత్మానుభవారూఢత్వం అనొచ్చు, బ్రహ్మానుభవారూఢత్వం అనొచ్చు. ఆరూఢత్వం దీన్నే చెప్పారు ఈ బృహదారణ్యకంలో కూడా. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సర్వాంతరః యత్. సాక్షాత్తుగా
స్వయం సిద్ధంగా అపరోక్షమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించుకొని ఉండడమే. ఎవరు చెప్పినా ఏం చేస్తారంటే ఎక్కువ ఏదో వచ్చి నాలో దూరింది అనుకుంటారు. ఏది నీలో దూరదు ఇక్కడ. చూసారా, వాక్యార్థ విచారం చేత నేను బుద్ధికి సాక్షిగా ఉన్నానని తెలియడమే ప్రతిబోధ విదితం మతం. అమృతత్వం హి విద్యతే ఆత్మన విద్యతే వీర్యం విద్యయా విద్యతే అమృతం. ఇదే అనమాట. ఇదే శ్లోకం ఇంకొకరు చెప్పుకొని తప్పు అర్థాలు కూడా తీయచ్చు. ఏం అర్థాలంటే చూడండి, ఆత్మన విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఆత్మజ్ఞానం వల్ల వీర్యం వస్తుంది. నాకు ఆత్మజ్ఞానం కలిగింది కానీ వీర్యం రాలేదట్టడు. వీర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అదే సామర్థ్యం రాది. వీర్యం అంటే ఆత్మజ్ఞానం వల్ల సామర్థ్యం వస్తుంది. నేను అసంగ రూపుడైన ఆత్మని. ఇంకోటి ఏంటి? విద్య విద్యతే అమృతం. నాకు విద్య వల్ల అమృతం ఇంకా పైన నుంచి రాలేదు, కారలేదు అనుకుంటు. ఏంట్రా గారి నీ మారిక ఈ అర్థాలు చేస్తుంటారు వీళ్ళు. ఎంత ఘోరమైన అర్థాలు చేస్తారంటే యోగులు గీకులు అంతా. అది అర్థం కాదయ్యా బాబు. ఆత్మన విందతే వీర్యం విద్యయ అంటే బ్రహ్మ విద్యయ ఆత్మ విద్యయ. చూసారా, విందతే నువ్వు పొందుతావురా అమృతత్వ జ్ఞానాన్ని. నాకు మరణమే లేదు, నాకు వినాశమే లేదు, అవినాశి అహం అనే జ్ఞానం అంటే వీడికి ఏంటో ఏదో ఈ శబ్దాదుల వల్ల నోట్లో నీళ్లు ఉన్నట్టుగా రావాలి. అట్లా వ్యాఖ్యానం చేసుకుంటుంటారు. అది లేనిపోయిన గోవాలదంతా. ఎక్కడి నుంచి ఏమీ రావు. దేవతలు కూడా బయట నుంచి ఏమి రారు, లోపల నుంచి కూడా బయటికి రారు. దేవతలు లోపలే ఉంటారు. ఇంద్రియ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా బయట లేరు, ఎక్కడి నుంచో రారు, మీలోనే ఉన్నారు. ఆ దేవతల్ని ప్రకాశించేది సాక్షి చైతన్యం. అదంతా కలిపి సాక్షి చైతన్యానికి అన్యమైనటువంటిది ఏది లేనే లేదు. ఈ సర్వం ఏవేవితో ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కలిపి ఆత్మయందే ప్రకాశిస్తూ ఉన్నాయి. అది జ్ఞానం అంటే. ఎస్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఇది శృతే. ఈ శృతి ఇది చెప్పింది అనమాట. తత్వమసి అని చెప్పేసింది. తత్వమసి, నీవే బ్రహ్మమయ్యి ఉన్నావు. వచ్చేది కాదు బ్రహ్మం ఎక్కడి నుంచో. నీవే అయ్యే ఉన్నావు అని, నీవే అయ్యే ఉన్నావు అని అట్లా. దీన్ని కూడా విపరీత అర్థం చేసేస్తారు ఎప్పుడైనా సరే. రామ్మ ఇట్రా, దగ్గరరా పెట్టుట, ఇదిగో తత్వమసి. నేను వాక్యాది విచారం చేయలే అంటే ఈడు కరెంట్ ఇచ్చినట్టుగా ఇస్తుంటాడు. నైనా తత్వమసి వాక్యార్థం అది కాదురా. అది బోధ చేయాలి. దానికి ఏళ్ల తరబడి బోధ చేయాలి. అది ఒక రోజుతో అయ్యేది కాదు. అది 10 ఉపనిషత్తులు చెప్పాలరా, బ్రహ్మసూత్రాలన్నీ చెప్పాలరా. తత్వమసి ఒక్క నిమిషంతో అయిపోయేది కాదు, ఇంకేదో కాదు అది. తత్వమసి అనే చిన్న పాయింట్ ఇన్నేళ్ల నుంచి వింటున్నాం మనం. ఇంకా వినే కొలది దాంట్లోనే నిశ్చయం వచ్చేస్తుంది. ఎన్ని రోజులు వింటావు అని కాదు. అబ్బే, ఎన్ని రోజులు కావాలో చెప్పు. ఈ నాలుక తీపి తిన్నావా? అయిపోయింది, రాసుకున్నా. తీపి ఆ స్వీట్ తిన్నావా? కారం తిన్నావా? ఆ కారం తినేసినావా? అయిపోయిందవా? పులుపు తిన్నావా? అది కూడా తినేసా. కారము, పులుపు, షడ్రుచులన్నీ అయిపోయిన తర్వాత 4తో పని లేదు కదా. ఇక తీసేయి, కట్టి. అర్థమైంది. కాశీ చూసావుగా, ఇంకెళ్ళక్కల కాశీకి. సరే, రామేశ్వరం చూసావా? చూసేసాను, ఇంకెళ్ళక్కల్లా. ఇట్లా ఉంటుంది సంగతి. వెళ్తే ఏం పోతుందండి ఇది. ఇప్పుడు ఒకసారి రుచి చూసావు, ఇంకా అక్కర్లేదు ఆ రుచి. ఎప్పుడు మనం ఆస్వాదిస్తూనే ఉంటాం కదా. బ్రహ్మానందం కూడా ఎప్పుడు ఆనందిస్తుంటాం. ఇంకా దీంట్లో ప్రాబ్లం లేదు, రాగద్వేషాలు, ద్వంద్వాలు లేవు. ఇదిగో ఈ వ్యవహారాల్లో అయితే రోజు గోల, రాగమో ద్వేషమో. ఏ రోజుకి ఏమవుతుందో మైండ్ తెలియటం వల్ల, ఎడిపోతుందో తెలియటం లేదు పాపం.
కాబట్టి సంసారంలో పదే 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 రమించటంలో ఉండే ఘోరమైనది తత్వ విషయంలో ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎంత ఆనందం ఇది! ఎంత ఎంత విషయం ఇది! ఎవడైనా కాదనేవాడు ఎవడున్నాడు దీంట్లో? ఎన్ని రోజులు వినాలి, ఎన్ని రోజులు తినాలి, ఏమిటిది? అందుకని షడ్రుచులు అయిపోయిన తర్వాత నాలుగుతో పని ఏమైనా ఉందా? తెలిసిపోయింది కదా నీకు. ఆ నాలుగు కదిలి చెయ్యి, అవి కూర్చో. ఆ నాలుగు పెట్టుకొని తింటూనే ఉన్నావు కదా, చూసుకుంటూనే ఉన్నావు కదా, కట్టితో వింటూనే ఉన్నావు కదా. ఎంతకాలం వింటావు ఈ శబ్దాది విషయాలని? తీసాడు మరి చాలులే. చూసిన సినిమాను చూస్తావు మాట మాటికే, మరి చూసి విన్న శబ్దమే వింటావా? చెప్ప, ఇంకెందుకు చెప్పను చూద్దాం, చెప్పను. అయ్యో రామ, ఇంకా అక్కనే లేదా. దీంట్లో రమించే విషయం అని తెలియడం వల్ల వాళ్ళకి, దేనిలో రమిస్తే ఎలా ఉందో తెలియడం లేదు. అది కూడా దేనిలో రమిస్తే, బుద్ధి పెడితే ఎలా ఉందో తెలియటంలా. సంసార వ్యవహార విషయాలు బుద్ధి పెట్టేదని కలుషితమైపోతుంది. అది దాంట్లో శుద్ధత్వమే పోతుంది, సూక్ష్మత్వమే పోతుంది, మొత్తం దరిద్రమైపోతుంది మనసు దాంట్లో పెట్టి. అదే జ్ఞానంలో పెడితే చూడరా నువ్వు ఎంత హాయిగా ఉంటావు, ఎంత హాయిగా ఉంటావు. తెలియటంలే పాపం ఇది. అది అందుకనే విద్యావంతులకే తెలుస్తుంది, అవిద్యావంతులకు తెలియనే తెలియదు. కాబట్టి ఇది సిద్ధవత ఉపదేశాత్. సరే, ఎప్పుడైనా శృతి సిద్ధమైన విషయాన్ని చెప్తుంది, సాధ్యమైన విషయాన్ని చెప్పదు. ఉపనిషత్తులు సిద్ధమైన విషయాన్ని చెప్తుంది, సాధ్యమైన విషయాన్ని చెప్పదు. చెప్పేదేమో సిద్ధగురు అంటున్నావు, ఎప్పుడు సాధనలే చేసుకుంటున్నా. అర్థమైందే? ఎప్పుడు సాధనలే, ఎవరు రోజు చేసేది ఆ సాధనలో? 2 రోజులు చేసేటప్పుడు పూజ తారుమారు చేసేస్తున్నాం మనమా, రోజు అదే పని. ఏంగోవాలి ఇదంతా, అర్థమైందా? అది అందుకనే ఎప్పుడైనా అర్చామూర్తి కూడా ఇబ్బంది పడుతుంటాడు. నాయనా నిన్న అయింది సీన్ మళ్ళీ మొదలు పెట్టావా, జలం బయటానికే. అందుకనే అర్థమైందా, అమ్మవారు అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను రోజు నీళ్ళు పోయించుకుంటున్నావు, సరిసరిగా ఉంది, నాకేమో వద్దబ్బా. అర్థమైందా? ఆయన అమ్మవారు వెళ్ళిపోయిన దెబ్బకే రోజు చేసిందే. అందుకనే మీకు ఎక్కడైనా సరే సోమనాథుడికి అభిషేకాలు ఉండవు. అసలు వెంకటేశ్వర స్వామి కూడా అభిషేకాలు తక్కువేనమ్మా. ఆయన ఒప్పుకోడు, చల్లగా ఉంటుంది, వద్దు బా నీళ్ళు అంటే. ఎప్పుడు చేస్తారు ఏమో, అలంకారాలే. అది అయ్యే పని అదే. ఎప్పుడు మీకు ఇదంతా తెలిసి జరగవు అవన్నీ. ఎందుకని రోజు సుగంధ ద్రవ్యాలతో ముంచుతున్నారు. నాకేం మురికొచ్చింది, నాకేం చెమట వచ్చింది అంటున్నాడు ఆయన. రోజు పచ్చకర్పూరంలోనే ఉంటాను, సుగంధ ద్రవ్యాల్లోనే ఉంటాను. ఏమైనా తిరిగి ఏమైనా దుమ్ము తూలి పట్టిందా? ఏమో ఊరుకో చేయకుండా ఏమో స్నానాలతో ఏమొద్దా. నన్ను అట్లాగే చూపించేది, బ్రహ్మాండంగా మెరిసిపోతుంటాను నేను ఎప్పుడు చూసిన నగ అన్నట్రా. ఎన్ని ఆభరణాలండి బాబు. అందుకని ఆయనేమి అట్లాగా అభిషేకాలకి ఈ విషయాలు ఎప్పుడో అది చేస్తారంతే, మిగిలినప్పుడల్లా మామూలే. చేసేవాళ్ళు కూడా అభిషేకం చేయలేరు ఆయనకి. అమ్మ నిచ్చినెక్కాలి, ఎక్కడ జారి పడతానో లేనిపోని వాళ్ళు. ఆయనకే ఉంది, నిలబడి ఉంటాడు. నా 2 కాళ్ళుగా ఇరిగితే లేనిపోని వాళ్ళు నిచ్చినేసుకొని చెయ్యాలి. ఎవడు చేస్తాడు? బృహదేశ్వరుడు కూడా నిచ్చిన ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు వాళ్ళు. పై నుంచి పోయారు బృహదేశ్వర స్వామికి. అర్థమైందా? అది నేను ఒక బిందు సరిపోద్దా బృహదేశ్వరుడికి? అన్న ట్యాంకులు పోసినా సరిపోద్ది ఆయనకి. అట్లా కాబట్టి వాళ్ళు కూడా అర్చామూర్తి రూపంలో ఉండేటువంటి చైతన్యవంతమైనటువంటి వాళ్ళు కూడా ఒప్పుకోరు నువ్వు చేసే పనులకి చూస్తుంటే. సిద్ధవత్ ఉపదేశాత్, సిద్ధమైన ఉపదేశాలే చేస్తుంది శృతి, సాధ్యమైనవి చెప్పదు.
చెయ్యమని చెప్పదు. కర్త కర్మ క్రియ భేదములతో కూడుకున్న చెప్పదు. త్రిపుటి విషయమే లేదు దానికే. నహి తత్వమసి ఇది వాక్యస్య అర్థః, నహి వాక్యస్య అర్థః. కాబట్టి ఎప్పుడైనా తత్వమసి వాక్యాదులకి సిద్ధమైన ఉపదేశమే ఉంటాయి కానీ సాధ్యమైనవి ఉండనే ఉండవు. ఎవడైతే ఎప్పుడైనా అనుకుంటాడో ఇట్లాగా నువ్వేరు నేను వేరు అని, వాడికి అర్థం కాదు. ఇది చెప్తున్నాడు ఇప్పుడు. త్వం మృత్యోః భవిష్యతి ఏవం పరిణేతుం శక్యః, త్వం మృతోః భవిష్యసి ఇతి ఏవం పరిణేతుం శక్యః. పరిణేతుం నశక్య నహి శక్య అని అర్థం. తత్వమసి వాక్యాతో నువ్వు చచ్చిపోమని చెప్పలా, నువ్వు ఉన్నావురా అని చెప్తుంది. పరమాత్మగానే ఉన్నావు, పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వు మృతుడివి కాదు అని, చనిపోతావని చెప్పలేదు. సరే, నువ్వు ఇప్పుడే ఇక్కడే నువ్వు పరబ్రహ్మమే అయ్యున్నావు. తద్ధి తత్పశ్యన్ ఋషి వామదేవః ప్రతిపేదే అహం మనుః అభవం సూర్యస్య అభవం, సూర్యస్య అభవం అన్నమాట. ఇది చ సమ్యక్ దర్శన కాలమేవా తత్ఫలం సర్వాత్మత్వం దర్శయతే. తస్మాత్ ఐకాంతికీ విదుషః కైవల్య సిద్ధి. ఈ విషయాన్ని అయ్యా ఋషి వామదేవుడు కూడా చెప్పాడని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నది. తద్ ఏతత్ పశ్యన్, ఈ విధంగా ఆయన గ్రహించాడు, తెలుసుకున్నాడు. ఋషి వామదేవః, వామదేవ ఋషి ఆయన గర్భంలో ఉండగానే ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అలాగే నేను మనువునయ్యున్నాను, బ్రహ్మమైన ప్రజాపతి బ్రహ్మమయ్యున్నాను నేను అన్నాడు. అలాగే సూర్యుడు అయ్యున్నాను నేను అన్నాడు. ఈ ప్రకారంగా ఆయన అన్నీ నేనే అయ్యున్నాను, ఈ సమస్త జగత్ అంటే నాకంటే వేరుగా లేదని ఋషి అనే వామదేవ ఋషి గ్రహించాడు, తెలుసుకున్నాడు. శ్రవణం ద్వారానే తెలుసుకున్నాడు. ఆయన శ్రవణం ద్వారానే తెలుసుకున్నాడు. మరి ఆయన గర్భంలో ఉన్నాడు కదండి, ఎలా తెలుసుకున్నాడంటే గర్భములో ఉండగానే ఆవిడ ఋషుల దగ్గరికి వెళ్ళి వినేదనమాట, శ్రవణం చేసే తల్లి. ఆ రకంగా ఆయన జ్ఞానం పట్టేసేసి. నారదుడు కూడా అంతే, భక్తుల చరిత్రలంతా వింటూ నారదుడు పుట్టుకొచ్చాడు. అట్లాగా ఈ వామదేవ ఋషి కూడా తల్లి గర్భంలో ఉండగానే తత్వ విచారం చేశాడు కాబట్టి జ్ఞానం కలిగింది. అలాగే ఇక్కడ చూసారా, ప్రహ్లాదుడు కూడా అలాగే పుట్టాడు, ఋషుల యొక్క సాంగత్యంలోనే పుట్టాడు ఆయన. అంతేగాని హిరణ్యకశిపుడు సాంగత్యం కాదు, అది ఋషి సాంగత్యం అనమాట. అలా పుట్టుకొచ్చాడు. సూర్యస్య ఇతి చ సమ్యక్ దర్శన కాలమేవ, సమ్యక్ జ్ఞాన కాలంలోనే అంటే శ్రవణ కాలంలోనే, సమ్యక్ దర్శన కాలం అంటే శ్రవణ కాలం. శ్రవణంలో ఏం జరుగుతుంది? ఆత్మానాత్మ వివేకం జరుగుతుంది. ఆత్మానాత్మ వివేక సమకాలంలోనే, తత్వమసి వాక్యార్థ సమకాలంలోనే తత్ఫలం కలుగుతుంది. ఆ ఫలం ఏమిటి అంటే సర్వాత్మత్వ జ్ఞానము కలిగించుకొని ఉంటున్నారు. దర్శయతి, ఆ విధంగా తెలుసుకొని ఉన్నారు. నేనే సూర్యుడు, నేనే మనువు, ఇదంతయో నేనే అని తెలుసుకున్నాడు. తస్మాత్ చూసారా, తస్మాత్ ఐకాంతికి విదేశ కైవల్య సిద్ధి. ఇక దీనికి మారు మాట లేకుండా, చూసారా, మారు మాట లేకుండా తప్పకుండా జ్ఞానికి కైవల్య సిద్ధి కలిగియే ఉన్నది. జ్ఞానికి కైవల్యం అంటే ఆత్మజ్ఞాన సిద్ధి, సర్వతంత్ర స్వతంత్రమైన జ్ఞానము కలిగి ఉన్నాడు అని అర్థం అనమాట. జ్ఞాన ఫలం తప్పిపోవడం అంటూ ఉండదు. చూసారా, కర్మఫలం అన్నా తప్పిపోతుంది, కానీ మార్కులు తక్కువ వస్తాయి, ఫెయిల్ అవుతాం. కర్మలో మార్కులు తక్కువ వస్తాయి, సరిగ్గా చేయలేదు అంటుంటారు. తర్వాత ఫెయిల్ అయిపోవడం ఉంటుంది. జ్ఞానంలో ఫెయిల్ అయిపోవడం
ఉండదు. ఎందుకు ఫెయిల్ అయిపోవడం ఉండదంటే అది చిన్న ఇంత రవ్వంత కూడా అమృతమే. అది రవ్వంత మాట కూడా అమృతం. అది నాశనం లేని మాటలు అవన్నీ. అందుకని జ్ఞానంలో ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. పూర్వం కాలంలో అంతా భయపెట్టి వేసేసేవాడు చాలా మంది. ఎవరా భయం అంటే ఏమని ఎవరంటే ప్రతి ఒక్కరు, అయ్యా నువ్వు జ్ఞానంలోకి పోతున్నావు, ఇటు కర్మలు వదిలేస్తున్నావు, నువ్వు సాధనలు వదిలేసినావు, 2 రకాలు చెడిపోతాయేమో, అది కాకుండా ఇది కాకుండా పోద్దేమో, జ్ఞానంలో నిలబడడం కష్టమో అంటాడు. జ్ఞానంలో నిలబడము కష్టం అయినా సరే రవ్వంత జ్ఞానం కూడా కరెక్టే, అమృతం. అది కర్మలో నిలబడి ఏం సాధించావు చెప్పు నువ్వు? రాగద్వేషాలు తప్ప. కర్మలో నిలబడి ప్రశాంతత ఉందా నీకు? పో, ప్రశాంతతే లేదు. ప్రశాంతతే లేదు, కర్మలో ఉండదు. నువ్వు ఎన్నైనా చేయి, ప్రశాంత వాతావరణమే దొరకదు. దాంట్లో రాగద్వేషాలతో నిండుకొని ఉంటుంది, ఫలాఫలాల గురించి, పుణ్య పాపాల గురించి నెలకొని ఉంటుంది. అందుకని ఎప్పుడు స్ట్రగులే స్ట్రగుల్. జ్ఞాన జీవితంలో స్ట్రగుల్స్ అనేది ఉండదు. చెప్పండి, అడగని జ్ఞానం చెప్తారు, ఇవన్నీ తుచ్చమైనవే, దాంట్లో మేము పొందేది గిందేది ఏం లేదు అసలు. దండగా మేము పొందేది జ్ఞానం వల్లే పొందాము, ఇవన్నీ కాదు. అట్లా అది తెలుసుకోవాలన్నమాట. జ్ఞాన ఫలం తప్పిపోవడం అంటూ ఉండదు. ఫెయిల్ అవ్వడమే ఉండదు ఇంట్లో. జ్ఞానంలో వెనక తిరిగిన వాళ్ళే లేరు, ముందుకెళ్ళిన వాళ్ళే ఉంటారు. జ్ఞానంలో ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు చూస్తే, ఎప్పుడైనా జ్ఞానం వినేటప్పుడు మీకు చనిపోయినా లేకపోతే మనసు ఒప్పుకోకపోయినా జ్ఞానంలో, అది గురువుని వదిలిపెట్టకుండా అంటే మనసు నొప్పిస్తారు. గురువు దగ్గరికి వచ్చి మేము మనసు అంగీకరించకపోయినా, వాళ్ళు దేనికొని ఉన్నది, మనసుని అంగీకరింపజేసేదానికే ఉన్నది, మనసుని సరి చేసేదానికే ఉంది. గురువుకి చెప్పే చెయ్యమాట. నాకు అర్థం కాలేదు స్వామి, వెళ్ళిపోయి ఆ మాట ముందు నాకు చెప్పొచ్చు కదా, అర్థం చేయిస్తా కదా నీకు అంటాడు. నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు ఆ మాట వెళ్ళిపోతే ఎట్లాగా నువ్వు చెప్పు. ఏదైనా సరే నేనే నీకు చెప్పి నేను నిలబెడతా, అట్లా నిలబడు అంతే. కాబట్టి నువ్వు ఏదైనా వికల్పాలు వస్తే గురువు చెప్పుకో, నీకు అన్నీ సరి చేసేస్తావు. అది తెలియకుండా నాకు అర్థం కాలేదు వెళ్ళిపోయినావు అంటే ఆ మాట చెప్పావు నాకు, మీరు చెప్పేది నాకు నచ్చలేదంటే ఆ మాట అయినా చెప్పావు, ఎందుకు నచ్చలేదు కూడా అడుగుతాను కదా నిన్ను. ఏదో ఒక రివర్స్ క్వశ్చన్ వేసి చెప్తారు కదా, అసలు నువ్వు కూర్చోపోతుంది, నువ్వు కూర్చోపోతుంది, నువ్వు నిలబడి చెప్తా నీకు, ఇప్పటికిప్పుడే చెప్తా అట్లా. అందుకనే నువ్వు బ్రహ్మచారి ఎప్పుడైనా మీ స్వామి చెప్పే జ్ఞానము వేదాంతము మాకు అది సరిపోలేదు స్వామి ఇవన్నీ అని చెప్పేవాడు. నాకు నా దగ్గరకు వచ్చేవాడు ఒకడు తెలుగువాడు. అవన్నీ ఎవరు చదువుతారండి, ఎవరు వింటారండి అని చెప్పేసేవాడు. నువ్వేం చేస్తున్నావు? జపం చేస్తున్నావు. జపం కూడా ఎందుకు లేకపోతాండగా, అవన్నీ తిని పండుకో, హాయిగా కూర్చో, ధ్యానం ఎందుకు, జపం ఎందుకు, ఇష్టం వచ్చినట్టుగా మనం బతకొచ్చు కదా. ఈ జపాలు ధ్యానాల వల్ల ఏమొస్తుందయ్యా నీకు? ఏం రాదు. హాయిగా అర్థమైందా? హాయిగా నేను చెప్పిన మాట ఎన్నుకో. పెళ్లి చేసుకొని పాట ఉంది కదా, అట్లా ఉంటారు కదా. ఎందుకు పోలే, ఎందుకురా, ఎంత దూరం వచ్చినావు, కాషాయం కట్టుకున్నావు, ధ్యానం అంటావు, అది అంటావు, జ్ఞానం పడలేదంటావు, జ్ఞానం అర్థం కాలేదంటావు, ఇది కూడా ఎందుకు నీకు దండగా? ఇవన్నీ వదిలిపాటేశారా బాబు? హాయిగా నువ్వు పెళ్ళి చేసుకొని 4 పిల్లలు కానీ హాయిగా ఉండరాదు, ఎందుకు వదిలి కూడా అని చెప్పండి. వాడికి బుర్రకిర్రం తిరుగుతుంది. అంతేనట ఎందుకు ఇక్కడ కూర్చొని ఆశ్రమానికి పోయి ఎందుకు తింటావు, ఏం చేసేవారు? హాయిగా జ్ఞానం పడనప్పుడు ఇవన్నీ కూడా అంతే, దండగా ఇవన్నీ. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని చెప్పేటప్పుడు కూడా బుర్ర తిరిగిపోయింది దెబ్బకి.
తిరిగిపోయి ఏమిటండి మీరు అలా కనిపించేసి పెట్టేది, మరి జ్ఞానం పడలేదన్నావు కదా. వినరా హాయిగా, వింటే తెలుస్తుంది. అందుకని ఈ సంసారాలు కూడా ఏదైనా చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా దాంట్లో ఇవన్నీ భార్య బిడ్డలు వస్తువులు వ్యవహారాలు గొడవ గందరగోళం. హాయిగా కావో పేవో మజా ఉండవు, తిను తాగు హాయిగా పో. ఎదురుగానే బ్రాంతి షాప్ ఉంది, బాగా కొట్టి బాగా తాగేసేటప్పుడు బా. అంతకంటే సమాధి ఇంకెక్కడుందిరా బారా. ఊరికేనే ఆ పనులు పాటలు ఇవన్నీ దండగా. 2 రోజులైనా హాయిగా తింటాము, చచ్చిపోతాం. ఏముందరూ మళ్ళీ ఇంకోసారి పుడతావేమో, మళ్ళీ బ్రాంతి షాపులో కూర్చుంటాము అని వాడికి ఎక్కించిన వరకు వాడికి బుర్ర తిరిగిపోద్ది. దెబ్బకి ఇదేంటి ఏంటి చెప్తున్నా, ఏం పిల్ల ఏమో, ఏం మొగుడు ఏం పిల్ల ఏం పిల్లలు హాయిగా తిని పడుకోనుండు హాయిగా ఉండ అని చెప్పేయాలి. వాడికి అప్పుడు బుర్ర ఏమవుతుంది? మంచి చెప్తే వింటారు కదా, ఇట్లాంటివన్నీ చెప్తే వాడికి బుర్ర తిరిగిపోద్ది దెబ్బకి. ఊరికే కూర్చొని నువ్వు ఎంత కాలమైనా సరే సంసార వ్యవహార విషయాల్లో నువ్వు ఎన్ని చేసినా సరే నీకు దుఃఖం మాత్రం పోదు. ఈ దుఃఖం అనేది బాధ. సంసార వ్యవహారాల్లో నువ్వు ఎంత చేసినా సరే, సిస్టమేటిక్గా చేసినా, భార్య బిడ్డల్ని ఏమైనా లైన్లో నిలబెట్టినా సరే, నువ్వు ఎన్ని చేసినా సరే నీకు మాత్రము దుఃఖము అలజడి తృప్తి ఏమీ రానే రాదు. బో దండకి వినే ఏమైనా వచ్చిందా ఇంతవరకు? ఎవరినైనా అడగండి, సంసారం సుఖంగా ఉన్నావయ్యా, ఏం సుఖం ఉందమ్మా, నా మాట వింటం లేదు అంటే నీ మాట వింటే సుఖమా? ఎందుకు వినాలి ఎవరు మాట? అయ్యా నీ మాట నువ్వు వినుకోవు కానీ వాళ్ళు వెళ్ళేది వీళ్ళు వెళ్ళేది అంటుంటావు. ఎందుకు వచ్చిన గొడవ? ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడికో హాయిగా హాయిగా ఉంటావు. పో ఎందుకని వెళ్ళిపో అని చెప్పండి వాడికి, ఎవరికైనా చెప్పండి. ఎందుకు ఈ రంపటాలన్నీ హాయిగా ఉండకుండా అని చెబితే బుర్ర తిరిగిపోద్ది దెబ్బకి. అందుకనే సరైన జ్ఞానం కలిగితే నీకు చక్కటి విచారం వస్తుంది. ఇది రానప్పుడే ఈ గొడవలన్నీ పడుతుంటాడు, ఎప్పుడు పడుతుంటాడు. అర్థమైందా? ఇట్లా కనుక ఈ రకంగా జ్ఞాన ఫలం తప్పిపోవడం అంటూ ఉండనే ఉండదు. ఇలా చెప్తుంటారు అందరూ. జ్ఞానంలో ఫెయిల్ అయిపోతారు ఏమవరు. కర్మలోనే ఫెయిల్ అయిపోయింది అందరు. ఇప్పుడు కూడా బాగా కర్మ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిపోయినారా లేదా అడగండి. అడగండి పోయి, ఏమయ్యా సక్సెసా కర్మలో? కాదు, జరగలేదండి. ఇన్ని చేసినానా స్వామి, నా పిల్లల మాట వినరు, పెళ్ళం ఎందు భార్య ఎందు బంధువులు ఎందు ఎవరు వినని దానికి ఎందుకు ఇక్కడే పెట్టుకుంటా వెళ్ళిపోకుండా నువ్వు వినని దానికి ఎందుకే నీకు దండగా. ఎప్పుడు సంసారంలో చూసారా సక్సెస్ అయిందే లేదో, సక్సెస్ ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు, ఇంకా ఏడుస్తూనే. గుళ్ళు ఎందుకు తింటున్నావు అన్నా కూడా, గుళ్ళో దీపాలు ఎందుకు పెడుతున్నావు, ఎందుకు నువ్వు ఇలా వ్రతాలు చేస్తున్నావు ఉపవాసాలు చేస్తున్నావు అంటే దీనికోసమే చేస్తున్నావు. మరి ఎంతకాలం నుంచి చేస్తున్నావు అంటే చెప్తారు. ఇప్పుడు 60 ఏళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి చేస్తుంటే కాలేదు కానీ ఇప్పుడు అవుద్దా? ఇప్పుడు అవుద్దా? నీకు దేవుడు కూడా వచ్చి చెప్తుంటాడు చూడు, ఏమ్మా 60 ఏళ్ళ నుంచి దీపాలు పెడుతున్నావు, నేనేమన్నా నీకు చేసినానా? చేయలేదు స్వామి. మళ్ళీ చేస్తాననుకుంటున్నావా? మళ్ళీ చేస్తాననుకుంటున్నా. ఏం చేయను నేను. 60 ఏళ్ళు కదా, 100 ఏళ్ళు దీపారాధనలు చేసేసి నువ్వు ఏం చేసినా సరే ఉట్టి చేతుల్లో పోవాల్సిందే. నువ్వు పో అంతే. కర్మ అనేది ఖర్చే కానీ సేవ్ చేసేది కాదు. శరీరం ఖర్చు అయ్యా, మనసు ఖర్చు అయ్యా, ఇంద్రియాలు ఖర్చు అయ్యా, ద్రవ్యాలు ఖర్చు అయ్యా, బిడ్డలందరూ పుట్టిపోయ్యా, ఈ అన్ని ఖర్చే కదా, వ్యయమే కదా. ఏమైనా ఉందా? వ్యయమే అయిపోతుంది. అందుకనే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేనా అని చెప్పింది. అదే జ్ఞానంలో ఖర్చు అయ్యేదే ఉండదు, అదే అవ్యయం, వ్యయము కాని విషయము. అంతే. శృతి అందరికీ జ్ఞానం వలన మోక్షం సమానమని చెప్పింది. అందరికీ జ్ఞానానికి యోగ్యత ఉంది అని చెప్పింది శృతి. ముండకోణంలో కూడా చెప్పారు చూడు, ప్రతి ఒక్కరూ జ్ఞానానికి అధికారులే అని.
మోక్షం అనేటువంటిది అందరికీ సమానమే అని చెప్పేసి. చూడండి, దేవతలలో ఎవరెవరు బ్రహ్మము నెరిగి ఉందరో నెరిగిరో వారందరూ బ్రహ్మమే ఇది. చూసారా, దేవతల్లో ఎవరెవరు తెలుసుకున్నాడో వాళ్ళంతా బ్రహ్మమే బ్రహ్మమే అయ్యున్నారు. ఇది కేనోపనిషత్తులో కూడా ఇంద్రుడు తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. ఋషులలో అలాగే మనుషులలోనూ అంతే. ఈ విషయం కూడా చెప్పేశారు. ఋషులు కూడా అంతేనండి, బ్రహ్మజ్ఞానం కలిగించుకున్నారండి. మనుషులు కూడా అంతేనండి, బ్రహ్మజ్ఞానం కలిగి. దేవతలు తరించారు, ఋషులు తరించారు, మనుషులు తరించారు జ్ఞానంలో. కర్మలో ఎవరైనా తెలిసింది చెప్పేద్దాం. కర్మలో ఎవరైనా సక్సెస్ అయినట్టుగా ఉన్నదా? అర్థమైందా? అడగండి. కొనుగోలులో ఉంటాడు కదా జీవుడు, వాడిని పోయి అడగండి, ఆయన సక్సెస్ అయినా అది. ఇప్పుడు న్యూస్ పేపర్ అని పిలవాలి విలేకరిని. అది అది వెళ్తున్నాడు కానీ ఒకసారి కనుక్కోండి, పేపర్కి వేద్దాము, నువ్వు సక్సెస్ అయ్యావా కర్మలో అని అడగండి. ఏం కాదు అందుకే చచ్చిపోతున్నాను, ఏం కాదు అందుకే చచ్చిపోతున్నాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరిని అడిగారు. చనిపోయే వాడికి విలేకరులతో పరిచయం చేయించండి, రాసుకుంటారు వాళ్ళు. ఏమిరా ఒక్కసారి ఒక్క క్షణం చెప్పి పేసేసి వెళ్ళిపో. సక్సెస్ అను, భార్య బిడ్డలు వ్యవహారాలు సంపాదన లేదు అంటే వాడు నో. అర్థమైందా? మరి ఏం చేద్దాం అనుకున్నావు? ఇంకో శరీరానికి పోతాడు. శరీరం పోయి అక్కడేం చెప్తాడు, మళ్ళా అక్కడి నుంచి వెళ్ళాడు. ఇదే మాట అంటాడు అక్కడ, నో సాటిస్ఫాక్షన్. పండుగ అడగండి, ఏం లేదు, అంత దండగా. అందుకనే వాడు పరీక్షలో కాని కర్మచితానని చెప్పింది. అయ్యా అన్ని చూసాం ఏం లాభం లేదు అని చెప్పిస్తాం పాపం. అందువల్ల దేవతలలో ఎవరు బ్రహ్మం నెరిగిన వారందరూ బ్రహ్మమే ఉన్నారు. ఋషులలో అలాగే మనుషులలోనూ అంతేనయ్యా. ఐశ్వర్యాది ఇదంతా బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది, ఇదంతా బృహదారణ్యకమే చెప్పినది. తర్వాత చెప్తున్నారు చూడండి, ఐశ్వర్యాది ఫలం గల ఇతర జ్ఞానములందు ఆసక్తులైన మహర్షుల తర్వాత ఆ ఐశ్వర్య క్షయం గమనించి నిర్వేదపడి చూసారు పరమాత్మ జ్ఞానాసక్తులై అందే నిలిచి కైవల్యమును పొందిరని చెప్పటం సరిపోతుంది. పూర్వము ఋషులందరూ కూడా మీది మాకు ఆత్మలోకమే కాదని చెప్పేసి బుద్ధాయ ఈషణాత్రయముల నుండి పైకి లేచినారట వాళ్ళు. పైకి లేచినారంటే వద్దురా బాబు ఇవన్నీ మాకు వద్దురా అని చెప్పేసినారట. పైకి లేచి వాళ్ళు తత్వజ్ఞానం కోసం పరుగులు తీసినారట ఋషులందరూ. పూర్వం ఏ ఋషి ఇప్పుడు తరించి ఉన్నాడో ఆయన పూర్వం కర్మ ఉపాసనలో ఉండేటప్పుడు వాళ్ళందరూ ఎందుకురా బాబు దీంట్లో ఇరుక్కున్నాము అని బాధపడ్డారట వాళ్ళు. ఋషులందరూ బాధపడి చివరికి జ్ఞానానికి వచ్చినారు. కాబట్టి పూర్వము ఐశ్వర్యాది ఫలం గల ఐశ్వర్యాది ఫలం చూసారా, ఐశ్వర్యాంబిక అని పెడతాడు వీడు. వీళ్ళందరూ ఇటు అయిపోయారు. వీడు మళ్ళీ ఆ యజ్ఞం ఈ హోమం చేసి వీడేమో తీస్తానంటాడు. చివరికి ఏం మిగలదు. వీడు పెట్టిన విగ్రహాల మీద కాకులు రెట్లేయాల్సిందే. అవన్నీ ఎవడు చేస్తాడమ్మా? మన ఇంట్లో ఉండేదానికి చిన్న శాలిగ్రామే కడుక్కోలేకపోతున్నాము, కడుక్కోలేకలేదు. ట్యాప్ కింద పెట్టేది ఏమిటో నువ్వు చేసేది అభిషేకమా పోడా? అవి చేయలేమయ్యా, నీ వల్ల కాదు. అర్థమైందా? అయ్యే పనే కాదు. అది ఏది బాగా తెలుసుకోవాల్సింది. ఇంక అయ్యే పనే కాదు. ఒకసారి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసినారనుకోండి, ఇంక రేపు తీద్దామండి, ఇప్పుడు తీయలేము, మన వల్ల కాదంటారు. అర్థమైందా? అంతే. ఇక కొంతమంది వడ్డించుకున్న హస్తం కూడా మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేస్తారు. కడిగేసి వచ్చేది ఎవడు కడుగుతాడు? ఒకేసారి కడుగుతా ఉంటాయి కదా. రాత్రి కూడా వడ్డించుకున్న తర్వాత హస్తం కడుగుతామంటాడు ఊరు నేను. అర్థమైందా? ఈ ప్రకారంగా ఉంది వ్యవహారం. నేను తమాషా అనుకున్నాను, నేను చేయలేరు ఎవరు. ఎవరు అట్లా ఉంది. అందుకనే ఈ ప్రకారంగా ఐశ్వర్యాది ఫలం గల ఐశ్వర్యాది ఫలాలంటే ఇదే, ఏం లేదు. భార్య బిడ్డలు వస్తువులు వాహనాలు ఇవన్నీ ఐశ్వర్యమే. అవన్నీ క్షయమైపోయేది. అది చూసారా?
అణిమాసిద్ధులు అణిమాసిద్ధులు గిణిమాసిద్ధులు అయినా ఓక ఐశ్వర్యాది ఫలం గల ఇతర జ్ఞానములందు ఎన్ని తెలియకుండా వీళ్ళు తెచ్చుకున్నటువంటి అంతా కలిపితే ఒక 50 రూపాయలకు వచ్చేస్తుంది. అంతా కుంకుమ, పసుపు, అక్షతలు, ఇస్తరాకు అవన్నీ పెట్టుకొని పూజ చేస్తున్నారు. ఐశ్వర్యం వచ్చేయాలంట. ఏది దీనికి 50 రూపాయలకే? ఈ మరీ అన్యాయం ఉంది. 50 రూపాయలకి సరుకులు కొన్నావు నువ్వు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ. ఒక ఇస్తరాకు కూడా ఇచ్చాడు. ఆ ఇస్తరాకి వెళ్ళి మిగిలేదు చివరికి. ఈ వరుసగా కూర్చొని పెట్టి ఏమంటాడు, ఏమొస్తుందంటే ఐశ్వర్యం వస్తుంది. ఏంటి ఐశ్వర్యం? ఇదే ఐశ్వర్యం వచ్చేదే. ఊరికే చెప్తా, భక్తి కాదు, పోడు కాదు, ఇదంతా కోరికలన్నీ. కోరికలకి ఇట్లాగా జనాల్ని రక్షకు మార్చనంట, అదంట ఇదంట. నువ్వు భక్తితో చేస్తున్నావు చెప్పు. నువ్వు భక్తి కాదు, పాడు కాదు, అంతా కోరిక. మరీ అన్యాయం కాకపోతే కనుక కొట్టేది కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయలో బేరం 20 రూపాయల కొబ్బరికాయ, 25 రూపాయల కొబ్బరికాయ, 30 రూపాయల కొబ్బరికాయ అని బేరం చేసేది. 20 రూపాయల కొబ్బరికాయ కొట్టేది, గుమ్మడికాయ అంత కోరికలు కోరేది. మనిషి కొట్టే కొబ్బరికాయ అంత, కోరే కోరిక అంత ఒక అర్థం ఉండాలి నీకు. ఇట్లాగా ఐశ్వర్యం. ఇంకా ఇవన్నీ ఋషులు చూసినారు. ఇవన్నీ ఎన్ని టెస్టింగ్లు అయిపోయే వాళ్ళు విరక్తి చెంది, మాకు ఈ ఆత్మలోకమే కాదు ఇది, మేము ఆత్మలోకాన్ని పొందాలి అని వాళ్ళు పరితపించారట పాపం. ఉత్థాయ. ఈ విధంగా ఐశ్వర్యాది ఫలం గల ఇతర జ్ఞానములు అంటే ఉపాసనలు అనమాట. ఇతర జ్ఞానములు ఎందు ఆసక్తులై ఉండేవారట పూర్వం ఋషులు, మహర్షులు. తర్వాత ఎన్ని చూసినారట వాళ్ళు. చూసి ఇవన్నీ చూసి వాళ్ళు విసుగు చెంది ఏమో నశించిపోతున్నారు. ఇవన్నీ ఒక్కటి నిలవడం లేదు. శాంతి గీంతి ఏమీ లేదు దీంట్లో. ఏమీ అలాగే ఉందిలే బాబు. అర్థమైందా? ఆసక్తులైన మహర్షుల తర్వాత ఆ ఐశ్వర్యం క్షయం గమనించి, ఐశ్వర్యం క్షయం అయిపోయిందంట. అనంత నాశనం అవుతుంది. అందరూ పోతాను, అనంత వెళ్ళిపోతాను. అట్లా. అందుకని ఒక తండ్రి ఏం చేస్తాడంటే, ఎవరో వాడికి డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నాడంట. ఆ తర్వాత ఆ తండ్రి ఏం చేశాడు, కొడుకుతో దెబ్బలాడుతున్నాడట. నీకు ఇంత ఇచ్చినా నాకేమి ఇచ్చినావని. ఇదివరకేమో ఇతరులతో దెబ్బలాడాడు, ఇప్పుడు స్వయంగా ఎక్కడికి వచ్చాడు, సంపాదించి పెట్టి కొడుకుతో దెబ్బలాడుతున్నాడు. ఎవరా ఇట్లా చేసినావు, మాకు ఇంత ఆశలు కొట్టేసినావు, కానీ మంచినీళ్ళు ఇవ్వు, కాఫీ ఇవ్వు, ఏమి ఇవ్వు అంటాడు. అయిపోయిందా? ఇది ఐశ్వర్యక్షయం అయిపోయింది దెబ్బకి. ఐశ్వర్యక్షయం గమనించిన ఋషులు నిర్వేదపడి, అంటే వైరాగ్యం, నిర్వేద మాయాత్ నాస్తే కృతకృతేనా, మళ్ళీ వైరాగ్యం వచ్చేసింది. అబ్బో ఎందుకబ్బా ఈ రాగం పెట్టుకొని మనం ఏం చేసినాము, సాధించాము, హాయిగా ఉండలేదే మనం. పరమాత్మ జ్ఞానాసక్తులై, అప్పుడు పరమాత్మ జ్ఞానం కొరకు ఆసక్తులై అన్నారు. అందే నిలిచి కైవల్యమును పొందిరని చెప్పటం సరిపోతుంది. అప్పుడు ఆ ప్రకారంగా ఆ కైవల్య నిష్టని కలిగించుకుని, మోక్ష నిష్టని కలిగించుకున్నారు ఆత్మజ్ఞానం చేత. ఇది కరెక్ట్. ప్రళయం ప్రాప్తమైనప్పుడు, పదవి అయిపోయిన తర్వాత చెప్తున్నప్పుడు, ప్రళయం ప్రాప్తమైనప్పుడు, ప్రళయం వచ్చేసింది అనుకోండి, బ్రహ్మ ప్రళయం అంటారు. బ్రహ్మ ప్రళయం అంటే బ్రహ్మంతో సహా. బ్రహ్మ ప్రళయం అంటే ఏ బ్రహ్మమైనా హిరణ్య గర్భ ప్రళయం, మొత్తం కలిసిపోతాడు, మొత్తం ఆకాశవత అయిపోతాడు. ప్రళయం ప్రాప్తమైనప్పుడు, పదవి అయిపోయిన తర్వాత, పదవి పోయింది, బ్రహ్మ పదవి పోయింది, ప్రజాపతి పదవి వెళ్ళిపోయింది, చూసారా. తర్వాత కృతార్థులైన వారు కృతార్థులయ్యారు. అప్పుడు అబ్బా మాకు అన్ని పోయినాయి కాబట్టి మేము ఆత్మజ్ఞానం కలిగించుకున్నామండి. ఆ బ్రహ్మ హిరణ్య గర్భుడితో సహా చూసా పరమాత్మ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం వాళ్ళకి తెలుసు ముందు నుంచే. చివరికి పరమాత్మ జ్ఞానమే మన వాళ్ళని ఆదుకునేది, ఇంకెవ్వరు ఆదుకునే వాళ్ళు లేరు అని 2 విద్యలలో నిష్ఠాపరులై ఉండేవారు అనమాట. ఎవరు? హిరణ్య గర్భ, బ్రహ్మం. బ్రహ్మ వేదానాం సర్వ దేవానాం ప్రథమ సంభూవ విశ్వస్య కర్త భువనస్య భోక్త
స బ్రహ్మ విద్యాం ప్రతిష్టాం, ఆయన బ్రహ్మ విద్యలో కూడా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అట్లా వాళ్ళు ఈ విధంగా కృతార్థులైన వారు ఆ బ్రహ్మము అంటే హిరణ్య గర్భ బ్రహ్మముతో సహా పరమ పదముని పొందుతున్నారు, పరమాత్మ జ్ఞానాన్ని కలిగించుకుంటున్నారు అని స్మృతి కూడా ఉన్నది అని చెప్పారు. జ్ఞానానికి ఫలం ప్రత్యక్షమే కనుక ఫలం దొరకదన్న భయం లేదు. జ్ఞాన ఫలము ప్రత్యక్షము ఇక్కడే వస్తుంది. అందుకనే మీరు చేసేవాళ్ళు ఉంటారు కదా, పొంది ఉండరు. చేసేవాళ్ళు ఉంటారు, కర్మ చేసేవాళ్ళు, వ్యవహారాలు చేసేవాళ్ళు పొందే ఉండరు. ఎందుకంటే ఒక సంసారం ఏం చేశాడంటే పిల్లలు సంతానము అంతా చేసుకున్నారు. అదే మూమెంట్లో వీడి ఫ్రెండ్ ఏం చేశాడు, గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు జ్ఞానం సముపార్జన చేసుకొని వచ్చినాడు. వీడు అట్లాగే ఉన్నాడు. ఇక దేవుడు అంటే ఎప్పుడు అదే గొడవ. అరే మన ఇద్దరం ఫ్రెండ్షిప్, నువ్వేమో ఇక్కడే ఉంటివి, నేనేమో వెళ్ళి గురువుల దగ్గరికి వెళ్ళి సాంగత్యం చేసి సత్సాంగత్యం చేసి తత్వజ్ఞానాన్ని కలిగించుకొని తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ సంసార వ్యవహార గొడవలు ఏం ప్రాబ్లం లేదు, నేను వివాహం చేసుకున్న ప్రాబ్లం లేదు. నువ్వేంట్రా ఇలాగ చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఉద్యోగాలు చేసినావు, అన్నీ చేసినావు, ఇంకా ఏడుస్తూనే ఉన్నావు ఏంట. చూసారా? అందుకని అది అయ్యే పని కాదు. అది దాంట్లో తృప్తి నీకు దొరకదు, జ్ఞానం నీకు దొరకదు, ఏం దొరకదా. అందుకనే నువ్వు మొదటి నుంచే జ్ఞానానికి పాకులాడి ఉంటే ఎంత బాగుండేది. మన కళ్ళ ముందే చూడండి, జ్ఞానానికి వచ్చిన వాళ్ళు ఏమో నిష్ఠాపరులై ఉన్నారు, బాగా సునిశ్చయం కలిగించుకున్నారు. ఇంకా పారాయణలు సాధనలు జపాలు చేసేవాళ్ళు అక్కడే పడి ఉన్నారు చూడు, అక్కడే ఉన్నారు. ఇక ఏం చేంజ్ లేదు, అదే ఏడుపు, అదే గోల. ఈ జ్ఞానం పొందిన వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, హాయిగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? అందుకని జ్ఞానం కలిగించుకోండి. అది ప్రత్యక్ష ఫలము, సత్యో ఫలము, ఇక్కడే సంపాదించేది. దీంట్లో మళ్ళీ రేపు ఎల్లుండో 8 అదంతా అదృష్టం. నువ్వు చేసేవన్నీ ఇప్పుడు రాదు. ఇప్పుడు చేస్తే మాత్రం చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఏదో యాగం చేస్తే వచ్చేది, ఇప్పుడు వచ్చేది కాదు. అవన్నీ ఏది ఫలించదు. అది ఇంకొక జన్మకి, మళ్ళీ ఆ జన్మలో రావాల్సినవి కొన్ని ఉంటాయి, మళ్ళీ వెనకబడిపోతాయి. వెనకే. ఇక ఇప్పుడు నువ్వు అనుభవించేవన్నీ ఎన్నో జన్మలు చేసుకునేవి అనుభవిస్తున్నావు. నువ్వు ఇప్పుడు చేసినవి ఇప్పుడు రావు, కానీ జ్ఞానం ఇప్పుడే పనిచేసేస్తుంది. జ్ఞానమేమో సత్యోఫలం ఇప్పుడే పనిచేస్తుంది, కర్మేమో ఇప్పుడు పని చేయదు, ఇప్పుడు అయ్యే పనే కాదు. అది వెనక్కి వెళ్ళిపోద్ది. అందుకని నువ్వు యజ్ఞం చెయ్యి, ఫలం ఇప్పుడు రాదు. హోమం చెయ్యి, ఫలం ఇప్పుడు వచ్చిన ఫలం అంతా కూడా చూసారా నశించేది. అంతే నశించేది. ఇప్పుడు రాదు, ఎప్పుడో వస్తుంది, ఎన్నో జన్మలు అయితే కానీ నశించేది. కానీ జ్ఞానం మాత్రం ఇప్పుడే పనిచేస్తుంది. విను, నీకే తెలిసిపోతుంది. బుద్ధి అంతా ప్రక్షాళన చేసి పడేస్తుంది, హృదయ గ్రంథులు విప్పిపడేస్తుంది. ఆ జ్ఞానంతో నువ్వు ఇప్పుడే స్థితప్రజ్ఞుడై జీవిస్తావు, హాయిగా జీవిస్తావు. కాబట్టి జ్ఞానానికి ఫలం ప్రత్యక్షమే కనుక ఫలం దొరకదన్న భయమే లేదు. చూసారా? అందుకనే దాంట్లో ఏం చేయాలి, మందు వినాలి, తెచ్చుకోవాలి, చెయ్యాలి. చూసారా? వినడం ఇప్పుడే వినేస్తావు. ఎట్లా హోమం చేయాలి, వ్రతం చేయాలి వింటావు. ద్రవ్యాలు కూడా లిస్ట్ ఇప్పుడే రాసిస్తాడు, లిస్ట్ పట్టి రాసిస్తాడు కదా. ఎన్ని సమిధులు, నెయ్యి అంతా, అదంతా ఇదంతా రాస్తాడుగా. బజారుకు పోయి కొనుక్కొస్తావా, ఇప్పుడే కొంటావు, అది కూడా ఇప్పుడే జరిగిపోద్ది. చేస్తావు కదా, ఇప్పుడే చేసేస్తావు, ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు ఫలం మాత్రం అర్థమైందా? ఇన్ని అయిన తర్వాత, పని పూర్తి అయిన తర్వాత ఫలానికి మాత్రం ఒక చిన్న స్లిప్ వస్తుందట. ఏమని చేశావు, ఈ చేసిన ఫలాన్ని సమీక్ష చేస్తారు పైన, బాగా చేసావా లేదా అని. అది ఉంటుంది అమల. మరి ఫలం మాత్రం ఇప్పుడు రాదు, ఎంత వస్తుందో చెప్పలేము.
వచ్చేది మాత్రం ఇప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది చెప్పలేము. రిజల్ట్ చెప్పేదానికే లేదు. రిజల్ట్ చెప్పరు. ఎంత వస్తుందో చెప్పరు, ఏం వస్తుందో చెప్పరు, ఎన్ని జన్మలు పడుతుందో కూడా చెప్పరు. కానీ జ్ఞానం మాత్రం ఇప్పుడే సిద్ధిస్తుంది. ఇప్పుడే వింటావు, ఇప్పుడే తరిస్తావు. అప్పుడు ఇప్పుడే ఇవిని తెచ్చుకొని చేసి ఫలాన్ని మాత్రం ఇప్పుడు ఎందుకు నాయన లేని పని శ్రమ కాబట్టి. ఎందుకు అవన్నీ చేస్తావు? బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి లేని పనులు ఇవన్నీ కర్మ. వచ్చేది కాదు, పెట్టేది కాదు. అర్థమైందా? అది ఇప్పుడైనా సరే భార్య బిడ్డల్లో చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఏమి మీరు ఒక మంచి సాటిస్ఫాక్షన్ మాట మీరు తీసుకోలేరు, తీసుకునేది లేదు. మీ వల్ల కాదు అది. హాయిగా ఉన్న ఇప్పుడు మీ పిల్లల దగ్గర మీరు ఏమని జీతం ఎంత వచ్చిందో అది కాదు. మీరు ఒక మాట ఏనండి, జీతం వచ్చిందా? నీకా వచ్చింది. బాగున్నావా? ఏం బాగలేండి. మరి జీతం వచ్చిందన్నావు, ఏం బాగలేదంటావే? లోపల ఎప్పుడైనా మన పిల్లల దగ్గర నుంచి నోట నుంచి సంసార పిల్లలు ఈ ఉద్యోగాలు వ్యవహారాలు ఒక్క సాటిస్ఫాక్షన్ మాట వింటే మీకు ఎంత కడుపు పోద్దంటే, అప్ప తృప్తిగా ఉన్నామమ్మా మేము అని మాట చెప్పమని చెప్పరు వాడు. మీకు అది బాధగా ఉంటుంది. ఇంత చేసినా సరే ఒక తృప్తి వచ్చినమే లేదే బా. అదే జ్ఞానం కలిగించుకుంటే ఒక్క మాట ఏనండి, మీరు ఈ జ్ఞానం వల్లే నిలబడ్డామేమో, చేసే పనుల వల్ల కాదు అంటారు. అది మీకు ఎంత తృప్తి ఉంటుంది చూడండి. జ్ఞానం వల్లే నిలబడుతున్నాము, వ్యవహారం వల్ల ఎవరు నిలదొక్కోలేరు. అన్ని రాగద్వేషాలే, అన్ని దుఃఖ దోషాలు తప్ప ఏముందో బా అంటారు. అది జ్ఞానఫలం ప్రత్యక్షము. ఇక్కడే పొందొచ్చు మీరు. అది మీరు జీవింపజేస్తుంది. అది జీవింపజేస్తుంది హాయిగా. నవద్వార పురేదేహి అని. స్వర్గాది కర్మఫలం మనకు పరోక్షం కనుక దాని విషయంలో శంక ఉండవచ్చును. స్వర్గాధిపదం అంటే స్వర్గలోకము, పితృలోకము, పుణ్యలోకము, ఇవన్నీ ఐశ్వర్యాదులు, ఇవన్నీ కూడా ఆదిపదం చేత. స్వర్గాది కర్మ ఫలము మనకు పరోక్షం అంటే ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది, అదృష్టంగా దాగి పరోక్షం కనుక దాని విషయంలో మనకి సందేహాలు ఉండొచ్చు, శంక వస్తుందో రాదో, వస్తుందో రాదో, వస్తుందో రాదో అని ఉంటుంది. దీంట్లో వస్తుందో రాదని ఉండదు అసలు. చేతిలో పెట్టిన వస్తువే. నీ అనుభవానికి ఇప్పుడే తెలుస్తుంది. ఎవరన్నా మిమ్మల్ని అనొచ్చు, జ్ఞానం వస్తుందని మీకు లేదు చెప్పకూడదు. నీకేం చెప్పేది? చూసేది అదే. నేను అనిపిస్తున్నాను కదా, హాయిగా ఉన్నాను. నీ మాటలో నువ్వు చెప్పు, హాయిగా ఉన్నాను నేనే చెప్పు. నువ్వు జ్ఞానానికి వెళ్ళి ఏం పొందావు? హాయిగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, ఏదైనా మేనేజ్ చేసుకోగలుగుతా. నువ్వు చేసుకో, నువ్వు చెప్పు ఆ మాట. నువ్వు చెప్పలేవు, నీ వల్ల కాదు అది. అది బాధిస్తుంది. అంటే జ్ఞానుల యొక్క వచనం ఎలా ఉంటుందో స్థిరంగా, అట్లా కర్మిష్ఠులు సంసారాల వచనము స్థిరంగా ఉండదు. ఏదో గొడవ చెప్తుంటారు. కానీ జ్ఞానఫలం అనుభవంలోకి వచ్చినదే. జ్ఞానఫలం ఎక్కడికి వస్తుంది? మన అనుభవంలోనే ఉంటుంది, మనకు తెలిసిపోతుంది. ఆ అనుభవంతో మనము ఎక్కడా కూడా జిగ్జాగ్గా మాట్లాడడం సగ అది ఇది గొడవలు, గందరగోళాలు, సుఖ దుఃఖాలు ఏం మాట్లాడు. ఎందుకంటే అది బ్రహ్మము సాక్షాత్ అపరోక్షం కనుక. అపరోక్షం అంటే అర్థం ఏంటి? నీవయ్యున్నావు, నేనయ్యున్నాను అనేది. పరోక్షం అంటే ఎక్కడో, ఏమో, దేశాంతరం, కాలాంతరం, ఎప్పుడో. మీరు వెయిటింగ్ చేసినా సరే, నేను కర్మఫలం వస్తుందని వెయిటింగ్ చేస్తున్నానండి, చక్కగా వచ్చిందనుకోండి, మీరు తర్వాత కొన్ని జన్మలైన తర్వాత అదే గుర్తులో పెట్టుకొని కర్మఫలం మీకు బాక్స్ వచ్చిందనుకో, ఓపెన్ చేసినారనుకోండి, మీకు అర్థమైందా? ఒక ఫోన్ పెట్టబోయి సబ్బు పెట్టి వస్తుంది, అట్లా వస్తుంది కర్మఫలం. నేను ఏదో వస్తుంది అనుకున్నాను, చివరి చూడబోతే ఇదేరా.
ఇదేనా వచ్చింది, దీనికోసం మేము ఇంత చేసింది అంతే. మరి చూసారా, ఎవరిని మీరు అడిగేదానికి వీళ్ళే అంత మోసం చేసినారు దేవతలోనే. నువ్వెందుకు మోసపోయినావు అంటారు వాళ్ళు. హిరణ్యగర్భుడు మమ్మల్ని మోసం చేశారు. నేను మోసం చేసేదానికే ఉన్నా, బ్రహ్మజ్ఞానానికి పోవటంలో మీరు అందుకే మోసం చేస్తున్నా మమ్మల్ని. కాలం మిమ్మల్ని మోసం చేసింది, కర్మ మిమ్మల్ని మోసం చేసింది, ఫలాలన్నీ మోసం చేసేది, అన్ని మోసం చేసేది. పరబ్రహ్మం ఒక్కడే మోసం చేయడు, మోక్షాన్ని ఇస్తాడు. అందరు మోసగాళ్ళే. ఎవరిని నమ్మే పల్లె, ఏ దేవి దేవతలు నమ్మే పల్లె అన్ని దగ్గర బాజీ. చూసారా, ఒక్క జ్ఞాని ఒక్కడే, మహర్షులు ఋషులు ఒక్కడే, వశిష్ఠాది మహర్షులు ఒక్కడే మీకు అసలు సిసలైన జెన్యూన్ పర్సన్స్. వీళ్ళందరూ మోసగాళ్ళే. ఒక్కడు మాట చేయించుకుంటారా అంతే, వెళ్ళిపోతారు అంతే. నీ కర్మ నువ్వు చేసినావు అంటారు వాళ్ళు దేవతలు. ఎందుకు చేసినావు, ఎవడు చేయమన్నాడు నిన్ను అని చెప్పేసి. అర్థమైందా? అట్లా ఈ ప్రకారంగా అందువల్ల సిద్ధంగా ఉన్నట్లు ఫలితం చెప్పారు కదా, అది నీవే అయ్యున్నావు. అపరోక్షమైనటువంటి బ్రహ్మము నీవే అయ్యున్నావు అని చెప్తారు. అపరోక్షమైన తత్వాన్ని నీవంటారా, నువ్వు కాదంటారమ్మా? నీవే అంటారు. అపరోక్షమైన తత్వాన్ని ఏమంటారా? నీవే అంటారు. నీవే అయ్యున్నావు, తత్వమసి అని చెప్తారు. అని సిద్ధంగా ఉన్నట్లు ఫలితం చెప్పారు కదా శృతులలో. కాబట్టి దీనినే తత్వమసి అనేటువంటి వాక్యార్థ విచారం ద్వారా చెప్పారు, అనేటువంటి వాక్యాన్ని చెప్పారు. నీవు మరణించదు అని అర్థం మార్చలేము కదా. చూసారా, తత్వమసి నువ్వు మరణిస్తావని మార్చలేమని చెప్పాను, అయ్యున్నావు అని చెప్పారు. నువ్వు మరణిస్తావని చెప్పలేదు, అది అలా మార్చలేవే నువ్వు. ఎప్పుడైనా తత్వమసి వాక్యాన్ని మార్చలేదు ఎవరు. ఎప్పుడు అలాగే ఉంటుంది, నీవే అయ్యున్నావు, నీవే అయ్యున్నావు. కాబట్టి బ్రహ్మ దర్శనం పొందుతూ బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మానుభవాన్ని పొందినటువంటి వామదేవ ఋషి ఇట్లా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చెప్పేశాడు ఆయన. గర్భంలో ఉండి చెప్పేశాడు ఆయన, నేను మనువునయ్యున్నాను, నేను సూర్యుడినయ్యున్నాను. ఈ రెండు మాటలు చాలు, ఈ రెండు మాటలే, మనువు సూర్యుడు, బస్. దీన్నే మన్వంతరము అంటారు. మనువు సూర్యుడు అంటే జగత్తుకి ముందున్న వాళ్ళే. జగత్తుకు ముందున్నది మనువు సూర్యుడు. మనువు అంటే బ్రహ్మము, సూర్యుడు అంటే ఆయన యొక్క బ్రహ్మము యొక్క ప్రకాశమే సూర్యుడు. ఈ విధంగా నేను మనువుని, నేను సూర్యుడినై ఉన్నాను అన్నాడు. వాళ్ళని నేను తెలుసు అని సమ్యక్ జ్ఞానం కలిగించుకున్నటువంటి వాడు ఆయన వామదేవుడు. ఆ సమ్యక్ జ్ఞానము కలిగిన క్షణమే దాని ఫలం ఆయనకి ఉన్నది. అనుభవరూపంగా సర్వాత్మ స్వరూపుడును నేను, ఇదంతయు నేనే అయ్యున్నానని తెలుసుకొని చెప్పాడు అని శృతి. కనుక జ్ఞానికి కైవల్య సిద్ధి తప్పనిది, కర్మిష్ఠులకి లాభం లేదు. మీరు ఎందుకని జ్ఞానం కలిగించుకునేవాళ్ళు, కర్మ చేసేవాళ్ళు మీకు ఎక్కడైనా ఉన్నారనుకో, మీ ఇంట్లోనే మేము ఒకరి కర్మ ఒకరి జ్ఞానం అంటే మీరు కర్మిష్ఠులు చూసి నవ్వాలి. మీది అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు మీరు. మేము హాయిగా ముందుకెళ్ళిపోయాం, మేము జ్ఞానం తిన్నాడు. మీరు జ్ఞానం కలిగించుకోండి, వాళ్ళు ఏడుపులు చూస్తూ ఉండండి, ఏడుస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, జ్ఞానానికి రాకుండా కానీ వాళ్ళ కర్మ వ్యవహారాల్లోనే ఉన్నారా, వాళ్ళ ఏడుపు మొఖాలు మీకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు వాళ్ళు, ఏదో ఒక సంథింగ్ ప్రాబ్లం చెప్తుంటారు. అదే జ్ఞానం కలిగించుకున్నవాడు ప్రాబ్లమే చెప్పడా, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ బాధలు వచ్చింది అని చెప్పడా. అవన్నీ పోయేవండి, ఉండవండి, నిజం కాదండి అని చెప్పేసి. అవి నిజం కాదంటాడు, వచ్చిపోతుంది అంటాడు, వ్యవహారం అంటాడు, అనిత్యం అంటాడు, ఇట్లా చెప్తారు వీళ్ళు. వాళ్ళు మా గతులు ఇలా అయింది,
మా జీవితాలు ఇలా అయిపోయింది, ఏం జీవితం అబ్బా, ఏమి జీవితం అబ్బా అని ఎక్కడికి పోతావు నువ్వు? అక్కడే పడి ఉండాలి నువ్వు ఏమైనా చెయ్యి, ఏం జీవితం అనుకుని అక్కడే ఉంటావు నువ్వు. నీకు మరొక జీవితం తెలియదు, జ్ఞాన జీవితము. నీకు ఇంకొక గతి లేదు, అక్కడే పడి ఉండాలి నువ్వు. అనుకునేది మాత్రం అనుకుంటాడు ఏం జీవితం అని. కానీ నువ్వు ఆ జీవితం అనే సర్కిల్ నుండి బయటపడలేవు, నీకు తెలియదు అది. నువ్వు ఎప్పుడు బయటపడతావు? జ్ఞానానికి వస్తేనే ఆ సర్కిల్లో నుంచి బయటకు వస్తావు, లేదంటే ఆ రింగులోనే పడి అయిపోతావు నీ పని. అందుకని మీరు జ్ఞానం విన్న తర్వాత, జ్ఞానం విన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటారు కదా, వాళ్ళ ముఖాన్ని చూసిరండి ఎలాగ సంతోషం ఉంటుందేమో. సేమ్ అలా ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, దిగాలుగానే ఉంటారు. అంటే జ్ఞానం ఎంత శుద్ధమైనదో, పవిత్రమైనదో, మనసును అంత పవిత్రం చేసేస్తుంది. ఇది హృదయ గ్రంథులు విప్పి పరమ ప్రకాశాన్ని కలిగించుకొని ఉంటుంది. ఎప్పుడైనా జ్ఞాని ముఖం చూస్తేనే మీకు సర్వానుద్ధాలు పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞాన విచారం చేసేవాళ్ళు, ఆ జ్ఞానులు, జ్ఞాన చర్చలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎంత ప్రసన్నంగా కనిపిస్తారో అంత సంసారాలు ఉండరు. ఎప్పుడూ దిగాలుగా పోగొట్టుకున్న మొహాలు తప్ప పొందిని ఉండు వాళ్ళకి. చూసుకోండి పోయి, ఎక్కడైనా చూసుకోండి. కోట్లు సంపాదన సరే ఏడు మొఖాలే ఉంటాయి. జ్ఞానం లేనివాడు ఏమీ లేకపోయినా వాడు అలాగే ఉంటాడు, అన్నీ ఉండి కూడా ఏడు మొఖాలు వేసుకుంటాడు. అందుకని జ్ఞానానికి కర్మిష్ఠులకి తేడా అదే. ఆ ఫలాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం, వాళ్ళు ఎంతో ఒకటి సమస్య చెప్తారు. చూడండి, ఎంతో ఒకటి సమస్య చెప్తుంటారు. వీళ్ళు చెప్పారు అవన్నీ ఉంటే నిజం కాదమ్మా అని చెప్పేస్తారు. అట్లా మీరు వెళ్ళలేరు వాళ్ళ దగ్గర. ఏదో ఒక సమస్య. ఆ సమస్య నివారణ కోసం ఏదో కర్మ చేస్తుంటారు, ఏదో ఉపాసన చేస్తుంటారు, ఏదో పూజ చేస్తుంటారు, ఏదో వ్రతం అంటారు, ఏదో దానం అంటారు, ఏదో ఇరుముడి అంటారు, రాముడు అంటారు, ఈ ముడి అంటారు. ఏమంటారు ఇరుముడే? అర్థమైందా? ఇప్పుడు ఒక సంసారం ఏం చేసినాడంటే, ఒక ఉపాసకుడు ఇరుముడి వేసుకునేవాడితో నేను కూడా ఇరుముడి వేసినాను. ఎప్పుడో ఆ ముడి ఇప్పుకోలేక వస్తున్నావు, నువ్వైనా అక్కడ పడేసి వస్తున్నావు. ఆ 2-3 నేను ఇరుముడిలోనే ఉన్నది. ఎప్పుడో వద్దో వ్రతం నాకేం అర్థం కాదు. ఈ ముడులు పోవాలంటే మా గురువు గారు ఉన్నారు, విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయ. పోగొడతాడైనా. ఓం సహనామవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం భ్యో నమః. హరి ఓం. యావత్ అధికరణం సమాప్తం. ఓం తత్సత్. రేపు ఒక క్లాస్ ఉంటుంది, ఒక సూత్రమే ఉంది, అయిపోయింది. పెట్టమ్మా అందరికి పెట్ట. ఒక్కొక్క సూత్రము ఎలా ఉందో చూడండి.